నీవే కదా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి ఆకాశ గగనాలను నీ చేనతో కొలచితివే ఆకాశ గగనాలను నీ చేనతో కొలచితివే శూన్యములో ఈ భూమిని శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా వేలాడదీసిన నా యేసయ్యా నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేయని గలమెత్తి నీ కీర్తి నే చాటేదా నజరేయుడా నా యేసయ్యా అగాధ సముద్రాలకు నీవే ఎల్ల వేసితివే అగాధ సముద్రానికి నీవే ఎల్ల వేసితివే జలములలో బడి నే వెళ్ళినా జలములలో బడి నే వెళ్ళినా నన్నేమి చేయలేవు నా యేసయ్యా నన్నేమి చేయలేవు నా యేసయ్యా నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేయని గలమెత్తి నీ కీర్తి నే చాటేదా నజరేయుడా నా యేసయ్యా ఘనుడవు నీవని పాడేదనేను ఆయన ఘనుడండి ఘనుడవు నీవని పాడేదనేను ఎంతకాలం మేలన్నీ చేసిన దేవా నా మంచి యేసయ్యా మేలన్నీ చేసిన దేవా నా మంచి యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా ఏమివ్వగలను 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 యేసయ్యా 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 ఏమివ్వగలను 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 నా దీన స్థితిలో నన్నాదరించి నన్నింతగా నీవు హెచ్చించితివే నా దీన స్థితిలో నన్నాదరించి నన్నింతగా నీవు హెచ్చించితివే నేనున్న స్థితికి కారణం నీవే నేనున్న స్థితికి కారణం నీవే అందుకే నా జీవితం నీకర్పిస్తున్నాను అందుకే నా జీవితం నీకర్పిస్తున్నాను అర్పిస్తున్నాను యేసయ్యా అర్పిస్తున్నాను యేసయ్యా అర్పిస్తున్నాను యేసయ్యా అర్పిస్తున్నాను యేసయ్యా నన్ను నీకే అర్పిస్తున్నానయ్యా నన్ను నీకే అర్పిస్తున్నానయ్యా నన్ను నీకే అర్పిస్తున్నానయ్యా నన్ను నీకే అర్పిస్తున్నానయ్యా వేలాది నదులంత విస్తార తైల నీకిచ్చిన చాలునా వేలాది నదులంత విస్తార తైల నీకిచ్చిన చాలునా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రు నీకిచ్చిన చాలునా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా ఏడాది కోడెలనా వేలాది పొట్టేలనా ఏడాది కోడెలనా వేలాది పొట్టేలనా
ఉపకారములకు నీకేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నీకేమి చెల్లింతును. విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. రక్షణ పాత్ర చేబూని నిరతం నిన్ను వెంబడించేదను. రక్షణ పాత్ర చేబూని నిరతం నిన్ను వెంబడించేదను. ఏమివ్వగలను 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 ఏమివ్వగలను. యేసయ్యా 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 ఓ యేసయ్యా యేసయ్యా. ప్రాణమిచ్చిన నా దేవా, రక్తము కార్చిన యేసయ్యా, ప్రాణమిచ్చిన నా దేవా, రక్తము కార్చిన యేసయ్యా 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 యేసయ్యా. ఎంతైనా నీవు నమ్మదగిన దేవుడవు, నీకే ఆరాధన. ఎంతైనా నీవు నమ్మదగిన దేవుడవు, నీకే ఆరాధన ఆరాధన. స్తుతియాహ్య బరలక్షకరబా ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. 10,000లోన అతి సుందరుడా నీకే ఆరాధన. గ్లోరీ. 10,000లోన అతి సుందరుడా నీకే ఆరాధన ఆరాధన. స్తుతి తనివి తీరు ఆరాధించండి, తనివి తీరు ఆరాధించండి. ఆయన ఇంటిలో చేరి తనివి తీరైన పాదాలు పట్టుకోండి, ముద్దు పెట్టుకోండి, హత్తుకోండి, ఆయన దగ్గరికి వెళ్ళండి. డ్రా నై అంటు గాడ్, హి షల్ డ్రా నై అంటు థీ. దగ్గరికి రండి, ఇంకా దగ్గరికి రండి. హేబేలు అర్పించండి, రీతిగా బలిని అర్పించండి, క్రొవ్విన వాటిని అర్పించండి. ప్రభుకు ఇష్టమైనటువంటి ఇంపైన సువాసనగా బలి యాగాన్ని, స్తుతి యాగాన్ని, ఆరాధనను సమర్పించండి.
ఎంతైనా నీవు నమ్మదగిన దేవుడవు, నీకే ఆరాధన. అవునయ్యా, యేసయ్యా, ఈరోజు మేము బ్రతికున్నాము అంటే, ఈరోజు మా కంఠంలో ప్రాణం ఉన్నది అంటే, ఈరోజు మేము మాట్లాడగలుగుతున్నామంటే, ఈరోజు మేము పాడగలుగుతున్నామంటే, ఈరోజు నీ మందిరంలోకి మేము రాగలిగామంటే, ఈరోజు పరలోకం వైపు చూసి యేసయ్యా యేసయ్యా అంటూ అయ్యా నీ పేరును ఒప్పుకుంటున్నామంటే, నీ కృప, నీ దయ, నీ కనికరము, నీ జాలి, నీ ప్రణాళిక తండ్రి. ఎవరికంటే మేము అధికులంగా, ఎవరికంటే మేము గొప్పవారం కాదు. అనేక మంది నాయన కొట్టుకొని పోయారు, అనేక మంది రాలిపోయారు, అనేక మంది కూలిపోయారు. నువ్వు నిలబెట్టావయ్యా, ఉద్దేశంతో నిలబెట్టావు, ఉద్దేశంతో భద్రపరిచావు, ఒక ప్రణాళికతో మమ్మల్ని ఈరోజు సజీవులుగా ఉంచారు తండ్రి. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు. యెహోవా యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును అని వ్రాయబడిన ప్రకారం అయ్యా నిన్ను ఆశ్రయించినటువంటి మాకు భద్రతనిచ్చావు, బలపరిచావు. నీ విశ్వాసతను తండ్రి మా జీవితంలో నిరూపించుకున్నావు తండ్రి. అయ్యా మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. గోషేను అనుభవాన్ని మాకు దయచేశారు, గోషేను అనుభవాన్ని మాకు దయచేశారు తండ్రి. మీకు వందనాలు. అపవాది ఎన్ని రకాలుగా నీ పిల్లని ఇబ్బంది పెట్టాలనుకున్నా కూడా తండ్రి నువ్వు సస్టైన్ చేశావు. అయ్యా ఈ పోరాటంలో గెలిపించావు, నువ్వు గెలిపించావు కాబట్టే ఈరోజు నీ మందిరంలో చేరి నీ నామాన్ని ఆరాధిస్తున్నావు. అయ్యా నువ్వు గెలిపించావు, నువ్వు ఒప్పుకోలేదు. సాతాను మా ప్రాణాన్ని అడిగాడు, నువ్వు ఒప్పుకోలేదయ్యా. నన్ను నమ్మినటువంటి నా పిల్లలు రాలిపోరన్నారు తండ్రి. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ వద్దకు రాదు అని సెలవిచ్చి, వేటగాని ఊరి నుండి మమ్మల్ని విడిపించి, శ్రమలో మాకు తోడై ఉండి తండ్రి శ్రమ నుంచి విడిపించి వర్ధిల్ల చేస్తున్నటువంటి దేవుడవు తండ్రి. నీలాంటి వారు ఎవరు లేరయ్యా. పాడదామా అండి, పాడదామా, మనస్ఫూర్తిగా పాడదామా. రమహ శకురబ లబకరబ చందరబ. ఆ రోజు ఆ స్త్రీ మరియా యేసే దగ్గరికి చేరి మిగుల విలువైన అత్తరు బుడ్డిని పగలగొట్టిందండి. హల్లెలూయా. 1 సంవత్సరం అంతా ఎత్తిపెట్టుకుంది, 1 సంవత్సరం ఆదాయం అంతా ఎత్తిపెట్టుకుంది. సంవత్సర ఆదాయము 1 ఇయర్ ఇన్కమ్, 1 సంవత్సరం ఆదాయాన్ని ఎత్తిపెట్టుకొని మిగులా విలువైనటువంటి అత్తరును కొని ఒక బుట్టిలో దాచి ఉంచింది. ఎదురు చూస్తూ ఉంది, ఏ రోజు వస్తుంది నా ప్రభువును నేను ఆరాధించాలి, నా ప్రభువును నేను అభిషేకించాలని ఎదురు చూసింది. ఆ రోజు రానే వచ్చింది. అత్తరు బుడ్డి పగలగొట్టిందండి, అభిషేకించిందండి. ఇల్లంతా ఆ సువాసనతో నిండిపోయిందండి, ఈరోజు నీ హృదయంలో నీవు దాచిపెట్టుకున్న స్తుతి, నీ హృదయంలో దాచిపెట్టుకున్న ఆరాధనను కుమ్మరించు ఆయన సన్నిధిలో. అది ఇంపైన సువాసనగా అవునుగాక. ఆయన ఈ ఇంపైన సువాసన ఆగ్రహించి నీ ఎడల, నీ కుటుంబం ఎడల, నీ భవిష్యత్తు తరలబా సంగిమా రైబలబా, నీ ఎడల, నీ భవిష్యత్తు ఎడల ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం ఆయన తీసుకొనును గాక. నోవాహు చేసిన ఆరాధన చేస్తే దేవుడు అన్నాడు, ఇక మీదట ఎన్నటికీ భూమిని క్షమించను అన్నాడు. Oh, let worship him and thank him. ఎంతైనా నీవు నమ్మదగిన దేవుడవు, నీకే ఆరాధన. ఎంతైనా నీవు నమ్మదగిన దేవుడవు, నీకే ఆరాధన. స్తుతియా బరషకర మహసుగోబల. The Lord is seeking for the worshippers కొరకు, యథార్థముగా ఆరాధించే వారి కొరకు ఎదురు చూస్తున్నాను. ఆరాధించి నోరు తెరవు, కుమ్మరించు హృదయాన్ని. నువ్వెక్కడ ఉన్నా సంశయించవద్దు. పక్కన ఎవరున్నారో అవసరం లేదు, ఆరాధించు. వర్షిప్ హిమ్. లైవ్ ద్వారా చూస్తున్నటువంటి వారు వర్షిప్ హిమ్. He's worthy.
He's worthy of our praises. He's worthy of our worship. Thank you, Lord. 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 మా స్వరములన్ పరమును చేరి నీ నామము స్తుతించుగాక. మా స్తుతులన్నీ హల్లెలూయాని ధూపమోలే చేరుగాక. మా స్వరములన్నీ పరమును చేరి నీ నామము స్తుతించుగాక. మా స్తుతులన్నీ హల్లెలూయాని ధూపం. అందరం పాడతామండి జెంటిల్గా, సాఫ్ట్గా, మృదువుగా. మీరు నిల్చోంటే మీకు కాళ్ళు నొప్పులు అవుతుంటే రిలాక్స్గా మీరు కూర్చొని ఆరాధించవచ్చు. థ్యాంక్ యూ లార్డ్. ఓ లెట్స్ వర్షిప్ హిమ్, వర్షిప్ హిమ్, వర్షిప్ హిమ్, వర్షిప్ హిమ్. ఆ స్వరములన్ పరమును చేరి నీ నామము స్తుతించుగాక. మా స్తుతులన్నీ హల్లెలూయాని ధూపమోలే చేరుగా. మరొకసారి ఆ స్వరములన్నీ పరమును చేరి నీ నామమును స్తుతించుగాక. మా స్తుతులన్నీ హల్లెలూయాని ధూపమోలే చేరుగాక. పరిశుద్ధుడు పరిశుద్ధుడు యేసు ప్రభువు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు మహాపరిశుద్ధుడు యేసు ప్రభువు పరిశుద్ధుడు. అందరూ కలిసి పరిశుద్ధుడు పరిశుద్ధుడు యేసు ప్రభువు పరిశుద్ధుడు 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 యేసు ప్రభువు పరిశుద్ధుడు. Let our voices rise like incense, let them be a sweet perfume. Let our praises incense, hallelujahs ringing ever new. Let our voices rise like incense, let them be of sweet perfume. Let our praises hallelujahs ring ever. Holy, holy, you mighty, holy, holy is the Lord Almighty. Jesus, Jesus is the Lord Almighty. Jesus, Jesus is the Lord Almighty. Aradhana, 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 Aradhana.
మహిమగల రాజుకే ఆరాధనా, కృపగల తండ్రికే ఆరాధనా, మహిమగల రాజుకే ఆరాధనా, కృపగల తండ్రికే ఆరాధనా, 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 ఆరాధనా. థ్యాంక్ యూ లార్డ్. ఆత్మ విషయములో నీతిమంతుడు నా యేసు, రక్షకుడని జనములలో ప్రకటించబడెను నా క్రీస్తు. ఆత్మ విషయములో నీతిమంతుడు నా యేసు, రక్షకుడని జనములలో ప్రకటించబడెను నా క్రీస్తు. లోకమంతటిలో నమ్మబడెను నా యేసు, ఆరోహణుడై తేజోమయుడాయే నా క్రీస్తు. లోకమంతటిలో నమ్మబడెను నా యేసు, ఆరోహణుడై తేజోమయుడాయే నా క్రీస్తు. ఆరాధనా, 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 మహిమగల రాజుకే ఆరాధనా, కృపగల తండ్రికే ఆరాధనా, 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 ఆరాధనా. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే, సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక. నా ధైర్యము నీవేగా, నీవే నీవే నా జయ గీతము, నీవే నీవే నా స్తుతి గీతము, నీవే నీవే నా జయ గీతము, నీవే నా స్తుతి గీతము. సుమధుర స్వరము గానాలతో కోట్లాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధనా.
నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం మాదానందమే. నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. ఎడారి త్రోవలో నే నడచిన, ఎరుగని మార్గములో నడపిన. ఎడారి త్రోవలోనే నడచిన, ఎరుగని మార్గములో నడిపిన. నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము. నీవే నీవే నా ఆనందము, నీవే నా ఆధారము. సుమధుర స్వరము గానా కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే ఆరాధనా. మాదానందమే, నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం మాదానందమే. నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. వేలాది నదులన్ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును. పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవిగా. దేవుడే నా దేవుడు, నీవే నీవే నా అతిశయము, నీకే నీకే నా ఆరాధనా. నీవే నీవే నా అతిశయము, నీకే నా ఆరాధనా. నీవే నీవే నా జయ గీతము, నీవే నీవే నా స్తుతి గీతము. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము. యేసయ్యా 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 యేసయ్యా. Lord Jesus, we bow down before you. We bow down before you. Thank you, Lord, for all these months. ఈ నెలలన్నిటిని బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నెలలన్నిటిని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఒకడు తన కను పాపను కాపాడుకున్నట్లు కాపాడారు, మాకు ఆశ్రయమయ్యారు, మాకు దుర్గమయ్యారు. థ్యాంక్ యూ లార్డ్. కొనుకక కాపాడే దైవమయ్యారు. ఒకడు తనకను పాపను కాపాడుకున్నట్లు ఈ నెలలన్నీ కాపాడారు కాబట్టి ఈరోజు మేము భద్రంగా ఉన్నాం, ఈరోజు ఆరోగ్యంగా ఉన్నాం, ఈరోజు ఏ కొదువ లేకుండా ఉన్నాము తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. ఈ ఉపద్రవంలో అపవాది తండ్రి మానవ జాతి పైన చేసినటువంటి ఈ యొక్క యుద్ధములో మేము రాలిపోకుండా మమ్మల్ని నిలబెట్టినందుకు మీ కృతజ్ఞతలు, మమ్మల్ని బ్రతికించుకున్నందుకు మీ కృతజ్ఞతలు.
కొదువు అన్నటువంటిది లేకుండా, కరువు అన్నటువంటిది లేకుండా తండ్రి మమ్మల్ని పోషిస్తూ వచ్చినందుకు వందనాలయ్యా. మా అక్కర్లని తీరుస్తున్నందుకు వందనాలయ్యా. తండ్రి కరువులో సమృద్ధిని దయచేసి, కరువులో సంతృప్తి పరిచి, ఎముకలను బలపరిచే దేవుడవు తండ్రి నీవు. తండ్రి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము నాయన. మీకు వందనాలు. He satisfies you during famine and he shall strengthen thine bones. అవును తండ్రి, మీకు వందనాలు తండ్రి, మీకు స్తుతులు తండ్రి. ఇటువంటి దేవుడు ఉన్నాడని లోకానికి తెలియడలేమదయ్యా. ఇటువంటి దేవుడు ఉన్నాడని లోకానికి తెలియనుగాక. ఇటువంటి దేవుడు ఉన్నాడని, ప్రేమించే దేవుడు ఉన్నాడని, ఎంతైనా నమ్మదగిన దేవుడు ఉన్నాడని, తను నమ్మిన వారిని భద్రపరిచే దేవుడు ఉన్నాడని, తన ప్రజల పక్షంగా యుద్ధములు చేసే దేవుడు ఉన్నాడని, సత్క్రియను ప్రారంభించి దాన్ని పూర్తి చేసే దేవుడు ఉన్నాడని లోకమంతా తెలుసుకున్నగాక. నాకు ఆశ్రయ దుర్గమగు యెహోవా యథార్థవంతుడని, ఆయన యందు ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చేయుటకై ముసలితనములో కూడా చిగురు పెట్టుదురుగాక, సారము కలిగి పచ్చగా ఉందురుగాక. నీవే నా ఆశ్రయం, కాపాడే దైవము, నీవే నా అతిశయం, అభయమునిచ్చే ఆధారం. నీవే నా ఆశ్రయం, నీవే నా ఆశ్రయం, కునుకక కాపాడే దైవమో, నీవే నా అతిశయం, అభయమునిచ్చే ఆధారము. భయపడనక్కరలేదనే, తెగులు రానే రాదనే, భయపడనక్కరలేదనే, తెగులు రానే రాదనే. నీలాంటి వారెవరు లేనే లేరయ్యా, నీలాంటి కాపరి కనబడలేదయ్యా. తెగులులో ఆరోగ్యమిచ్చి ధైర్యమనిచ్చి నా వైద్యుడా, వాక్యము ద్వారా గాయముల ద్వారా స్వస్థతనిచ్చిన నా వైద్యుడా, పరమ వైద్యుడు నాలో ఉండగా వ్యాధులని పారిపోవను. యెహోవా రాఫా నాతో ఉండగా స్వస్థత నా స్వాస్థ్యమే. We thank you. We look unto you. ఆకాశమందు ఆశ్రయుడమైనటువంటి దేవా, నీ వైపు చూస్తూ ఉన్నాం. ఆకాశ నివాసమైన దేవా, నీ వైపు చూస్తూ ఉన్నా. థ్యాంక్ యూ లార్డ్. మిలియన్స్ ఆఫ్ థ్యాంక్స్ లార్డ్, మిలియన్స్ ఆఫ్ థ్యాంక్స్. తెగులులో ఆరోగ్యమిచ్చి ధైర్యమునిచ్చిన నా వైద్యుడా, వాక్యము ద్వారా గాయముల ద్వారా స్వస్థతనిచ్చిన నా వైద్యుడా, తెగులులో ఆరోగ్యమిచ్చి ధైర్యమునిచ్చిన నా వైద్యుడా, వాక్యము ద్వారా గాయముల ద్వారా స్వస్థతనిచ్చిన నా వైద్యుడా, పరమ వైద్యుడు నాలో ఉండగా వ్యాధులన్నీ పారిపోవును. యెహోవా రాఫా నాతో ఉండగా స్వస్థత నా స్వాస్థ్యమే. పరమ వైద్యుడు
నాలో ఉండగా వ్యాధులన్నీ పారిపోవును. యెహోవా రాఫా నాతో ఉండగా స్వస్థత నా స్వాస్థ్యమే. చేతులు పైకెత్తుదాం. నీలాంటి వారెవ్వరు లేనే లేరయ్యా, నీలాంటి కాపరి కనబడలేదయ్యా. కరువులో సమృద్ధినిచ్చి సంతృప్తినిచ్చే నా కాపరి, కలిమితో సంపదతో నా ఇంటిని నింపే నా కాపరి, మహిమైశ్వర్యము నాలో ఉండగా అక్కర్లన్నీ తీరిపోవను. కరువులో సమృద్ధినిచ్చి సంతృప్తినిచ్చిన నా కాపరి, కలిమితో సంపదతో నా ఇంటిని నింపిన నా కాపరి, కరువులో సమృద్ధినిచ్చి సంతృప్తినిచ్చిన నా కాపరి, కలిమితో సంపదతో నా ఇంటిని నింపిన నా కాపరి, మహిమైశ్వర్యం నాలో ఉండగా అక్కరలన్నీ తీరిపోవును. యెహోవా ఈరే నాతో ఉండగా సంపద నా స్వాస్థ్యమే, మహిమైశ్వర్యము నాలో ఉండగా అప్పులన్నీ తీరిపోవును. యెహోవా ఈరే నాతో ఉండగా సంపద నా స్వాస్థ్యమే, నీలాంటి వారెవ్వరు లేనే లేరయ్యా, నీలాంటి కాపరి కనబడలేదయ్యా. నీవే నా ఆశ్రయం, కునుకక కాపాడిన దైవము, నీవే నా అతిశయం, అభయమునిచ్చిన ఆధారము, భయపడనక్కరలేదని దిక్కులు రానే రాదని, భయపడనక్కరలేదని కరువు రానే రాదని, నీలాంటి వారెవ్వరు లేనే లేరయ్యా, నీలాంటి కాపరి కనబడలేదయ్యా, కనబడలేదయ్యా. We worship you. We thank you. గడిచిన మాసమంతయు
క్షమించారు, ఓడ్చుకున్నారు, సహాయం చేశారు, స్వస్థపరిచారు, బలపరిచారు, ఆదరించారు, పోషించారు, ఆదుకున్నారు, సరిచేశారు, నడిపించారు. నవంబర్ అనే నూతన మాసంలోనికి ప్రవేశపెట్టారు. మీ కృతజ్ఞతలు తండ్రి. మరొకసారి తండ్రి, ఈ 30 దినాలు మీ చేతిలో పెడుతున్నాం తండ్రి. ఈ 30 దినాల్లో ప్రతిరోజు కూడా కృపాక్షేమములు మా వెంట వచ్చును గాక. మేలుల తర్వాత మేలులను మేము అనుభవించదము గాక. మీ ప్రణాళికలు యావత్తూ నెరవేర్చబడును గాక. సాతాను ప్రణాళికలు చెడిపోవును గాక. సాతాను కుట్రలు, కుతంత్రములు సర్వనాశనమైపోవును గాక. అపవాది ఎన్నటెన్నటికీ ఓడిపోవును గాక. మరొకసారి ఓడిపోవును గాక. నవంబర్ మాసంలో ఓడిపోవును గాక. నవంబర్ మాసంలో మన పాదముల క్రింద అపవాది యొక్క ప్రణాళికలు చితక త్రొక్కించబడును గాక. ఒక మార్గంలో వచ్చిన శత్రువులు నవంబర్ మాసంలో 7 మార్గములో ప్రాణము అరచేతులు పెట్టుకొని పారిపోదురు గాక. నవంబర్ మాసంలో నూతన కార్యములు జరుగునగాక. నూతన ద్వారములు తెరవబడునగాక. నూతన అవకాశములు వచ్చునగాక. నూతన బలము వచ్చునగాక. నూతన పరచబడునగాక. థ్యాంక్ యూ లార్డ్, ప్రైజ్ యూ, వి థ్యాంక్ యూ, వి వర్షిప్ యూ. చాలా కాలం తర్వాత మీ ఇంటిలోనికి వచ్చి అయ్యా, మీ కుటుంబ సభ్యులుగా మేమందరం కూడా కలిసి ఒక కుటుంబ ఆరాధనను మీకు అర్పించే భాగ్యాన్ని ఈరోజు మాకు దయచేసినందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, ఇది మొదలుకొని ఎస్, వేరు తన్ని మీదికి మేము ఎదుగుదుముగాక తండ్రి. 1000 రెట్లుగా తండ్రి మేము విస్తరించుదుముగాక తండ్రి, విస్తరించుదుముగాక. అనంతపురం జిల్లాను దర్శించి అయ్యా సమృద్ధిగా వర్షాలను కురిపించావయ్యా. మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీరు చెప్పిన మాట పొల్లు పోదయ్యా. అనంతపురమును ఆనందపురముగా చేయబోతున్నారు. అనంతపురమును ఆంధ్రప్రదేశ్లోనే తలమానికంగా చేయబోతున్నారు. అనంతపురం జిల్లాను తండ్రి హెచ్చించబోతున్నారు. ఇంతకాలం తృణీకరించబడిన ఈ జిల్లాను తండ్రి దేవా తలమానికంగా చేయబోతున్నారు తండ్రి. అయ్యా అనంతపురం జిల్లాను తండ్రి అయ్యా ఆంధ్రప్రదేశ్కే పోలవరం లాగా చేయబోతున్నారు తండ్రి. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన తండ్రి. మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ ప్రాంతం పైన మీ కనుదృష్టిని నిలిపినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నదులు ఎక్కడ చూసినా ప్రవహించాయి తండ్రి. ఎక్కడ చూసినా వాగులు వంకలు నిండిపోయాయి తండ్రి. కొంచెం అసౌకర్యం అయినా కూడా తండ్రి సమృద్ధి అయిన వర్షాలను బట్టి మీకు విస్తారంగా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. చెప్పబడిన పలుకబడిన ప్రతి ప్రవచనం నెరవేరుస్తున్నందుకు అయినా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ ఈ సమయాన్ని మీ చేతిలో పెడుతున్నాం. మేమందరం కలిసి తండ్రి ప్రభువా మీ వాక్యాన్ని తలపోసుకునే సహాయం దయచిన పరిశుద్ధాత్మ చేతికి ఈ సమయాన్ని తండ్రి మేము అప్పగిస్తూ ఉన్నాం తండ్రి. మా మనోనేత్రాలు తెరవండి. ఆత్మ సంగములతో చెప్పు సంగతులను గుర్తించినట్లుగా మీ కృపను మా అందరి ఎడల విస్తరింపచేయమని, మమ్మల్ని మలచుమని, మార్చుమని, సరిచేయమని, దీవించుమని, నీలాగా మమ్మల్ని మార్చుమని యేసుక్రీస్తు వారి ఘనమైన పరిశుద్ధమైన ఉన్నతమైన నామములో కృతజ్ఞత స్తుతి ఆరాధనలను సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోనండి. చాలా కాలం తర్వాత మనం అందరూ ఆయన సన్నిధిలో ఆయన ఇంటిలో కూడుకొని మనము ఆరాధించగలగడం ఎంతో గొప్ప విషయం. సో చాలా కాలం నుంచి చాలామంది అడుగుతున్నారు, ఎప్పుడు మీరు తెరుస్తారని. సో ప్రభు యొక్క నడిపింపు ప్రకారం, దేవుడు నడిపించిన ప్రకారం మరి ఈరోజు మరి తెరవడం జరిగింది. సో రెగ్యులర్గా మనము దేవుని యొక్క సన్నిధిలో ప్రతి రోజు కూడా మనము ప్రతి ఆదివారం కూడా మనం గడపబోతున్నాం. సో నేను అనుకున్నాను, మొట్టమొదటి మనం బాగా దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి, బాగా దేవుని ఆరాధించాలి. ఫస్ట్ టైం
చాలా కాలం తర్వాత మనం కలుసుకున్నాం. ఒకవేళ సమూహంగా మనం ఆరాధించుకున్నా కూడా ఈ నెలలన్నీ కూడా ఈ స్థలంలో దేవునికి కంటిన్యూస్గా స్తుతి ఆరాధనలు ప్రార్థనలు వెళ్తూనే ఉన్నాయి. హల్లెలూయా. ప్రార్థనలు ఆగలేదు, స్తుతి ఆరాధన మందిరాల్లో ఆగలేదు. ఏమంటే ఎక్కువ మంది చేయలేదు, కానీ ఇక్కడ ప్లస్ తాడిపత్రిలో కంటిన్యూస్గా ప్రార్థనలు దేవుని యొక్క సన్నిధికి చేరుతూనే ఉన్నాయి. నిజంగా ఈరోజు మీరు మనం అందరం కూడా బ్రతుకున్నామంటే ఇది జోక్ అయితే కాదండి. ఇట్స్ నాట్ ఎ జోక్ దట్ వీఆర్ అలైవ్ టుడే. ఈరోజు మనం బ్రతుకున్నామంటే అది కేవలం ఆయన కృప, ఆయన యొక్క ప్రణాళిక. హల్లెలూయా. సో దేవుడు మన ఎడల చూపినటువంటి కృపను మనం గుర్తిస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆ కృతజ్ఞతలు చెల్లించడంలో విస్తరించాలని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. యాక్చువల్గా గమనిస్తే దేవుడు తన ఆత్మ ద్వారా బహు చక్కగా ఆయన నడిపిస్తూ వచ్చారు. ఇంతవరకు అనంతపూర్ ఫెయిత్ చర్చ్లో చర్చ్ స్టార్ట్ అయిన తర్వాత దేవుడు మనం అధ్యయనం చేయవలసినటువంటి అంశం మరి మంచి పోరాటం అని ఒక విషయాన్ని చాలా వారములుగా ఐ థింక్ 36 వర్తమానాలు అయ్యాయి. ఈరోజు 37th మెసేజ్. 36 వర్తమానాలు అయ్యాయి మంచి పోరాటం గురించి. ప్రభువు నేర్పిస్తూనే ఉన్నాడు. సో ఎలా పోరాడాలి, ఎలా ఫైట్ చేయాలి నేర్పిస్తూనే ఉన్నారు. సో ఎవరైతే బాగా సిద్ధపడ్డారో వారు నిజంగా ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా వారు ధైర్యంగా ఉన్నారు, చెక్కు చెదరకుండా వారు ఉన్నారు. సో కాబట్టి మనం ఎప్పుడు కూడా సిద్ధపడి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆపద దినాలు వస్తాయి. ఆపద దినము అది ఒక గంట కావచ్చు, ఒక రోజు కావచ్చు, కొన్నిసార్లు ఒక వారం కావచ్చు, కొన్నిసార్లు కొన్ని నెలలు కావచ్చు, చాలాసార్లు ఒక సంవత్సరం కూడా కావచ్చు. సో దేవుడు తన ఆత్మ ద్వారా తెలియజేస్తూ వచ్చిన విషయం ఏమిటంటే, ఒక మేజర్ ప్రాబ్లం ఏదైనా ఉందంటే నేను ఎప్పుడు చెబుతుంటాను, భూమి ఒకసారి సూర్యుని చుట్టూ అలా తిరిగి వచ్చే లోపల దేవుడు ఆ సమస్యను పరిష్కరిస్తాడని. సో మనం గమనిస్తే ఈ కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ కూడా దాదాపుగా నవంబర్ డిసెంబర్లలో అలా ప్రారంభమైంది. సో దగ్గర 1 year అయింది. కాబట్టి సంవత్సరంలో దేవుడు సంపూర్ణంగా ఈ యొక్క సమస్యను పూర్తిగా తొలగించబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు తన వాక్యంలో చెప్పాడు కదా, మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు క్రీస్తు దినం వరకు ఆయన దానిని కొనసాగిస్తాడు. ఇంగ్లీష్లో ఉంటుంది, హీ విల్ పర్ఫెక్ట్ వాట్ హీ హ్యాస్ స్టార్టెడ్ అని ఉంటుంది. సో కాబట్టి ఈరోజు మనం పూర్తిగా నేను దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళను, కానీ సో దాదాపుగా మనకు టైం కూడా అయిపోవచ్చింది. ఈరోజు నేనేమనుకున్నా అంటే బాగా కృతజ్ఞతలు చెల్లించాలి, దేవునికి బాగా స్తుతించాలి అని అనుకున్నాను. ఒక్కసారి మీకు జస్ట్ రిఫ్రెష్ చేస్తాను. దాదాపు 36 వర్తమానాలు, 36 మెసేజెస్ను సో ఒక 10 minutesలో మీ ముందు ఉంచాలని నేను ప్రయత్నం చేస్తాను. ఒకసారి చదువుదామండి. అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం నుండి, విశ్వాస సంబంధమైన మంచి పోరాటము నిత్య జీవమును చేపట్టుము, దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుటను పొంతి పిలాతునొద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యమిచ్చిన క్రీస్తు యేసు ఎదుటను మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. సో ఇక్కడ ఈ కొన్ని పదాలను నేను కాస్త వివరించాలని అనుకుంటున్నాను. మంచి పోరాటము, ఇంగ్లీష్లో ఉంటుంది ఫైట్ ద గుడ్ ఫైట్ ఆఫ్ ఫెయిత్. సో ఒక స్టేట్మెంట్ ఉంది, వీఆర్ కాల్డ్ టు బ్యాటిల్ బట్ డెస్టైన్డ్ టు విక్టరీ. పోరాడేదానికి మనం పిలువబడ్డాం, అయితే
విజయాన్ని దేవుడు వాగ్దానం చేశాడు. సో విశ్వాస సంబంధమైన మంచి పోరాటం. ఎవ్రీ వన్ ఆఫ్ అస్ ఈజ్ ఇన్ అ బ్యాటిల్. మనం అందరం కూడా ఒక పోరాటంలో ఉన్నాము. ఈ పోరాటానికి దేవుడు పెట్టిన పేరు ఏమిటంటే మంచి పోరాటం. మంచి పోరాటం అని ఎందుకు అన్నాడంటే విజయం మనదే కాబట్టి. ఓడిపోతే అది మంచి పోరాటం కాదు. సో మంచి పోరాటం అన్నాడు. సో ఇది విజయం అందే కాబట్టి. ఈ పోరాటం కూడా ఏంటంటే విశ్వాస సంబంధమైనటువంటి పోరాటం. సో విశ్వాస సంబంధమైన పోరాటం గాక మనం ఏ ఇతరత్ర పోరాటంలో ఉన్నా కూడా మనము దేవుని యొక్క చిత్తం బయట ఉన్నట్లు లెక్క. వీఆర్ కాల్డ్ టు ఫైట్ ఓన్లీ దిస్ బ్యాటిల్. వీఆర్ కాల్డ్ టు ఫైట్ ద ఫైట్ ఆఫ్ ఫెయిత్, గుడ్ ఫైట్ ఆఫ్ ఫెయిత్. సో విశ్వాస సంబంధమైన పోరాటాన్ని పోరాడేదానికి మనం పిలువబడ్డాం. ఇంకా వేరే ఏ పోరాటాలు లేవు, ఈ పోరాటమే ఉంది. సో మంచి పోరాటం అన్నాడు. సో ఈ పోరాటం మంచి పోరాటం. ఇది దేనికి సంబంధించిందంటే విశ్వాసానికి సంబంధించింది. తర్వాత మనం చూస్తే దాన్ని పొందుటకు నీవు పిలువబడ్డావు. అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకోలు అంటాం. గుడ్ కన్ఫెషన్. ఒప్పుకోలు అంటే ఒప్పుకోవడం, నోటితో చేసే పని అనమాట. మంచి ఒప్పుకొంటివి అని ఎగ్జాంపుల్గా యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఇక్కడ వ్రాస్తున్నాడు. సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుటను పొంతి పిలాతును వద్ద ధైర్యముగా ఒప్పుకొని. పరిస్థితులు, ప్రెషర్ ఏమాత్రం కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కన్ఫెషన్ మార్చలేదు. యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడు కూడా ఆయన తను ఏమై ఉన్నాడో చెప్పేవాడు, డిక్లేర్ చేసేవాడు. ఐ యామ్ అని డిక్లేర్ చేసేవాడు. సో కాబట్టి భయంకరమైన పరిస్థితుల్లో, ఒత్తిడిలో ఉన్న ఒక బందీగా పిలాతు ఎదుట నిలబడినా కూడా నువ్వు రాజు అంటే ఏమంటాడంటే ఎస్ ఐఎమ్ కింగ్ అంటాడు, నేను రాజుని అంటాడు. సో ధైర్యంగా ఆయన తను ఏమై ఉన్నాడో ఒప్పుకున్నాడు అన్నమాట. సో ఇక్కడ ఈ భాగం అంతా మనం గమనిస్తే మంచి పోరాటము, విశ్వాస సంబంధమైన పోరాటము, మంచి ఒప్పుకోలు, ధైర్యంగా ఒప్పుకోలు. సో ఈ టెర్మినాలజీని మనం చూస్తే ఈ పోరాటం అంతా కూడా మాటలతో చేసే పోరాటము. వార్ ఆఫ్ వర్డ్స్ అంటాం అన్నమాట. నోటితో చేయవలసిన పోరాటం, చేతులతో కాదు, కాళ్ళతో కాదు, కానీ నోటితో చేయవలసినటువంటి పోరాటం ఇది. విశ్వసించి తిని గనుక మాటలాడి తిని అంటాడు. సో వాట్ ఈస్ ద ప్రూఫ్ ఆఫ్ అవర్ ఫెయిత్ అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ అవర్ వర్డ్స్, వాట్ వీ బిలీవ్ వీ స్పీక్. మనం ఏది నమ్ముతామో అవి మాట్లాడతాం. పౌల్ గారు అంటారు కదా, విశ్వసించి తిని గనుక నేను మాట్లాడితిని. సో మన పోరాటము శరీరులతో కాదు, మన పోరాటము మనుషులతో కాదు. చాలాసార్లు మనకు మనుషులు కనిపిస్తున్నా కూడా మనుషులను ప్రేరేపించే దురాత్మలు ఉన్నాయి. దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది, అవిధేయులను ప్రేరేపించు యుగ సంబంధమైన దేవత అంటాడు. సో కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఫిజికల్ రెల్మ్లోనే ఉంటాం. మోస్ట్ ఆఫ్ ద టైం మన భౌతిక నేత్రాలతో, మన పంచేంద్రియాలతో మనం అనలైజ్ చేస్తూ ఉంటాం. కానీ స్పిరిట్ రెల్మ్లోకి మనం చూడగలగాలండి. ఆత్మీయ లోకంలోనికి మనం చూడగలగాలి. సో వాక్యం ద్వారా ఆత్మీయ లోకంలోనికి చూడగలగాలి. సో మన పోరాటం అన్నటువంటిది దురాత్మల సమూహంతో. అందుకంటారు కదా, మనం పోరాడినది శరీరులతో కాదు, ప్రధానులతో, అధికారులతో, అంటే ఈ అఫీషియల్స్తో అని కాదు. స్పిరిచువల్ బీయింగ్స్ అనమాట, స్పిరిచువల్ అథారిటీస్, స్పిరిచువల్ ప్రిన్సిపాలిటీస్, స్పిరిచువల్ పవర్స్, వికెట్ స్పిరిట్స్, డార్క్ స్పిరిట్స్, 4 రకాలైనటువంటి గుంపులతో మన పోరాటం మనం పోరాడుతున్నాం. యేసుక్రీస్తు ప్రభు ఆల్రెడీ పోరాడాడు. ఆయన తన కొరకు పోరాడలేదు, ఆయన పోరాడింది మన కొరకు, ఆయన గెలిచింది మన కొరకు. సో ఆయన పోరాడి ఆ పోరాటాన్ని సంపూర్ణం చేసేసాడు, ముగించేసేసాడు. సో ఇప్పుడు ఏం చేయాలి మనం అంటే ఆ పోరాటాన్ని మనం ఆ విజయాన్ని మనము అడ్మినిస్టర్ చేయాలి అంతే. వీఆర్ ద అడ్మినిస్టర్స్ ఆఫ్ ద విక్టరీ దట్ జీసస్ హెస్ రాట్ ఫర్ అస్. సో కాబట్టి అందుకే ఇక్కడ దీనికి పేరు ఏమిటంటే విశ్వాస సంబంధమైన పోరాటం అని. సో కాబట్టి మన పోరాటము అపవాదితో కాబట్టి మనం శత్రువు గురించి మనం తెలుసుకోవాలి. శత్రువు గురించి మనము మెలకువగా ఉండాలి. సో అందుకే ఈ క్రమంలోనే మనం రెండవ భాగంగా మనం ఏం చూసామంటే పౌలు గారు ఎఫెసీయులకు రాస్తుంటాడు, అపవాదికి చోటు ఇవ్వకుడి, డు నాట్ గివ్ ప్లేస్ టు ద ఎనిమీ. సో అపవాదికి చోటు ఇవ్వకుడి అన్న మాట దగ్గర మనం కాస్త ఆలోచిస్తే, అంటే చోటిస్తేనే వాడు వస్తాడు, చోటు ఇవ్వకుంటే వాడు
వానికి వచ్చేదానికి ఆస్కారము లేదు. సో కాబట్టి అపవాదికి ద్వారం తెరిచేదానికి ఏమేమి ఆస్కారాలు ఉన్నాయి మనం చూస్తే చాలా ఉండొచ్చు, కానీ మన ధ్యానంలో మనకు ఒక 10 మార్గాలు బయటపడ్డాయి. సో 10లో వరుసగా నేను చెబుతాను. సో కోపము, తీవ్రమైనటువంటి కోపము అపవాదికి ద్వారం తెరుస్తుంది. ఎగ్జాంపుల్స్ అన్నీ నేను ఇంతకు మునుపు మీకు చెప్పాను. సో యూట్యూబ్లో 36 మెసేజ్లు ఉన్నాయి. సో మీరు ఎప్పుడైనా కూడా వాటిని వినొచ్చు. రెండవది భయము, తీవ్రమైన కోపము కానీ భయం. కోపము ఉండడం తప్పు కాదు, కోపపడుడే కానీ పాపం చేయకూడదు అన్నాడు. సో కాబట్టి మన స్వాధీనంలో ఎప్పుడు కూడా మనం ఉండాలి. సో తీవ్రమైన కోపము, తర్వాత తీవ్రమైనటువంటి భయము. యోబు గారు అంటారు కదా, ఏది వచ్చినని నేను బహుగా భయపడుతున్నాను అదే నా మీదకి వచ్చింది అంటాడు. సో కాబట్టి నన్ను బెదిరించిందే నా మీదకి వచ్చింది అంటాడు. సో ఈ సీజన్ అంతట్లో కూడా ఎక్కువగా ఏలింది ఏమిటంటే భయం అండి. భయంతో చాలామంది సతమతమైపోయారు. భయంతో చాలామంది చనిపోయారండి. భయంతో చనిపోయారు. భయము అపవాదికి ద్వారం తెరుస్తుంది. మూడవది వ్యభిచారము, జారత్వము, సెక్షువల్ ఇమ్మోరాలిటీ, అక్రమ జీవితం. ఇవి అపవాదికి ద్వారం తెరుస్తాయి. తర్వాత 4వది గర్వం, ప్రైడ్, అపవాదికి ద్వారం తెరుస్తుంది. 5వది ధనాపేక్ష, అపవాదికి ద్వారం తెరుస్తుంది. 6వది అజ్ఞానం, అపవాదికి ద్వారం తెరుస్తుంది. 7వది చింత, అపవాదికి ద్వారం తెరుస్తుంది. 8వది క్షమాపణ రాహిత్యం కలిగినటువంటి మనస్సు, అపవాదికి ద్వారం తెరుస్తుంది. 9వది తిరుగుబాటు స్వభావం, రెబెలియస్నెస్, అపవాదికి ద్వారం తెరుస్తుంది. 10వది సాతానుకు సంబంధించినటువంటి కార్యములు, చిల్లంగితనము, చేతబడి, స్పిరిట్ గేము, ఏవో వస్తాయి కదా, ఇవన్నీ చాలా ఉంటాయి ఇవన్నీ కూడా. సో ఇవన్నీ చేయడం ద్వారా అపవాదికి మనం డైరెక్ట్గా ద్వారం తెరిచిన వారం అవుతాం. సో కాబట్టి అపవాది రాకూడదంటే వి నీడ్ టు షట్ ద డోర్, మన ద్వారాన్ని మూసివేయాలి. కాబట్టి ఈ విషయాల్లో మాత్రం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉన్నప్పుడు అపవాదికి ఎక్కువ అవకాశం మన జీవితంలో ఉండదు. సో మొదటి భాగంగా మంచి పోరాటం అంటే ఏమిటో వివరించాను. రెండవ భాగంగా అపవాదికి మనము ద్వారాన్ని తెరవకూడదు. మూడవదిగా పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం నుండి నేను చదువుతాను. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరులందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. సో ఇక్కడ మనం గమనిస్తే మీ విరోధి అని అపవాది, నేను చెప్పాను కదా, మన విరోధి ఎవరంటే అపవాది. గర్జించు సింహం వలె, సింహం కాదు కానీ సింహం వలె ఎవరిని మృంగుదునా అంటే నీ జీవితాన్ని మృంగేదానికి, నీ భవిష్యత్తును మృంగేదానికి, నీ జీవితంలో దేవుని యొక్క ప్రణాళికను నాశనం చేసేదానికి అపవాది వెదకుచూ తిరుగుచున్నాడంట. అందరినీ వాడు చేయలేడు, అందరినీ మృంగలేడు, అందరినీ నాశనం చేయలేడు, అందరినీ చంపలేడు. కాబట్టి ఎవరు దొరుకుతారో అని ఎదురు చూస్తున్నాడు. సో అపవాదికి ద్వారం తెరవకుంటే మనం దాదాపుగా వాడికి దొరకం. సో అయితే లోకముందు ఉన్నటువంటి సహోదరుల యందు ఈ విధమైన శ్రమలు ఇవందరికీ ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి పోరాటం ఉంటుంది. అయితే ఈ పోరాటంలో మనం ఏమి చేయాలి అంటే విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించాలి. ఇది 3వ భాగం. విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించాలి. సో అపవాదిని రెబ్యూక్ చేసే ముందు, అపవాదిని ఎదిరించే ముందు విశ్వాసమందు మనము స్థిరులై ఉండాలన్నమాట. వి నీడ్ టు బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఫెయిత్. విశ్వాసమందు స్థిరత్వం లేకుండా మనం ఎదిరిస్తే మనం జోకర్లుగా మనం మిగిలిపోతాం. సో విశ్వాసమందు స్థిరులై అపవాదిని మనము ఎదిరించాలి. ఏమిటి ఇది విశ్వాసమందు స్థిరులై అంటే ఏమిటి అని మనం ఆలోచిస్తే, యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 31 నుండి. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి
సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా వారు, మేము అబ్రహాము సంతానం, మేము ఎన్నడూను ఎవనికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఏల చెప్పుచున్నామని ఆయనతో అనిరి. ఇక్కడ మనం గమనిస్తే వీరు బంధకాల్లో ఉన్నారు, వీరు ప్రిజన్లో ఉన్నారు, కానీ ఏమనుకుంటున్నారంటే మేము బాగున్నామని అనుకుంటున్నారు. సింపుల్గా ఇశ్రాయేలుతో మలాకి గ్రంథంలో దేవుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతాను అన్నాడు. సో అప్పుడు ఏమన్నారు ఇశ్రాయేలు, ఇదేంటి ప్రభువా, మేము నీ వైపే తిరిగి ఉన్నామని వారు అన్నారు. నీ వైపే తిరిగి ఉన్నామని అంటే ఏ విషయంలో మేము ప్రభువా మేము ఇలా ఉన్నామంటే, అప్పుడు దేవుడు అంటాడు, మీరు దశమ భాగాలు ఇవ్వడం విషయంలో మీరు వీపు చూపుతున్నారు అంటాడు అన్నమాట. సో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మేము సరిగా దేవుని వైపుకే తిరిగి ఉన్నాము, దేవునితోనే నడుస్తున్నాము, మేము బాగున్నామని అనుకుంటున్నారు. ఇక్కడ వీరేమనుకుంటున్నారంటే, నో, వీఆర్ ఫ్రీ బీయింగ్స్, మాకు ఫ్రీడమ్ ఉంది, మేము ఎవరికి దాసులు కాలేదు, వీఆర్ నాట్ సర్వెంట్స్, వీఆర్ నాట్ స్లేవ్స్, మేము బందీలుగా మేము లేము, మేము దాసులుగా లేమని వీరు అనుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు చెబుతున్నాడు, తను నమ్మిన యూదులతో విశ్వాసులతో అంటున్నాడు, మీరు నా వాక్యం నందు నిలిచిన వారైతే మీరు సత్యాన్ని గ్రహిస్తారు, అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. ఇక్కడ గమనిస్తే దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేయాలనుకుంటే ఆయన ఉపయోగించే సాధనము లేకపోతే ఆయుధము ఏమిటంటే సత్యము. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఏమంటాడంటే, నీ వాక్యమే సత్యము అంటాడు. సో సత్యము మనల్ని విడిపిస్తే, సత్యము మనల్ని స్వతంత్రులుగా చేయగలిగితే, మనల్ని బంధించేది ఏది అంటే అబద్ధం. సో అపవాది మనల్ని బంధించాలనుకుంటే ఏం చేస్తాడు, అబద్ధాలను నమ్మిస్తాడనమాట. సేటన్స్ వెపన్ ఈజ్ లై. సేటన్స్ వెపన్స్ ఏమిటంటే లైస్ అనమాట, అబద్ధాలు. దేవుని యొక్క ఆయుధాలు ఏమిటంటే సత్యం, ట్రూత్. ఒక మాటలో చెప్పాలంటే అండి, ఈ పోరాటం దేవునికి సాతానుకు కాదు, మనకు సాతానుకు కాదు. ఒక మాట చెప్పాలంటే సత్యానికి అసత్యానికి, దీనికి ఈ రెండిటికి పోరాటం జరుగుతుంది. ట్రూత్ వర్సెస్ లైస్, సత్యానికి అబద్ధానికి. ఇప్పుడు నీవు సత్యాన్ని నమ్మితే అపవాది నిన్ను ఎప్పటికీ ఎన్నటికీ బంధించలేడు. ఇన్ ద సేమ్ వే నీవు అబద్ధాన్ని నమ్మితే దేవుడు ఎన్నటికీ ఎప్పటికీ నీ దగ్గరికి రాలేడు. ఇఫ్ యూ బిలీవ్ దాట్, అందరు దేవుళ్ళు ఒకటే అనే అబద్ధాన్ని నమ్మారు అనుకోండి, వాళ్ళు చనిపోతే నరకానికి వెళ్తారు. అబద్ధాన్ని నమ్మితే యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు, సజీవుడైన దేవుడు అని నీవు ఆ సత్యాన్ని నువ్వు నమ్మావనుకో, సాతాను నిన్ను నరకానికి తీసుకుని వెళ్ళలేడు. సో కాబట్టి పోరాటం అంతా సత్యానికి అబద్ధానికి, సత్యానికి అసత్యానికి పోరాటం జరుగుతుంది. సో కాబట్టి దేవుడు మన జీవితంలో కార్యము చేయాలి అంటే వీ షుడ్ బిలీవ్ ద ట్రూత్. ఆ సత్యం ఎప్పుడు మనం గుర్తిస్తామంటే ఓపెన్ మైండ్తో, పరిశుద్ధాత్మ వెలిగింపులో దేవుని యొక్క వాక్యాన్ని చదివినప్పుడు ప్రార్థన చేయాలి. ప్రభువా, నీ ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్నటువంటి ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లుగా నా కళ్ళు తెరవండి అయ్యా. నేను ఎప్పుడు ఒక ప్రార్థన చేస్తాను, ప్రభువా నేను ఏం చూడాలో అవి చూపించండి అయ్యా, ఏం వినాలో అవి వినపడ చేయి ప్రభువా, ఏవి తెలుసుకోవాలో అవి తెలుసుకునేటట్లు చేయి ప్రభువా, ఏవి మార్చుకోవాలో వాటిని చూపించండి అయ్యా అని నేను ప్రార్థన చేస్తాను. ఈ రోజు వరకు కూడా ఎప్పుడు లాస్ట్ వరకు ఇదే ప్రార్థన నేను చేసుకుంటూ వెళ్తాను. సో గాడ్ యూజెస్ ట్రూత్స్ టు సెట్ us ఫ్రీ, సేటన్ యూజెస్ లైస్ టు బైండ్ us. సో సత్యం, ఏ సత్యం అంటే దేవుని గూర్చిన సత్యం, నిన్ను గూర్చిన సత్యం, సాతానును గూర్చిన సత్యం. హల్లెలూయా. ట్రూత్ అబౌట్ గాడ్, ట్రూత్ అబౌట్ యువర్ పొజిషన్, యువర్ సెల్ఫ్, అండ్ ట్రూత్ అబౌట్ యువర్ ఎనిమీ. ఎప్పుడైతే సత్యాన్ని నువ్వు తెలుసుకుంటావో, దేవుని గురించి సత్యాన్ని నువ్వు తెలుసుకుంటావో, నిన్ను అపవాది బంధించలేడు, ఎవ్వరు కూడా బంధించలేరు. యూ కెన్ నెవర్ బి బౌండ్ ఇఫ్ యు నో ద ట్రూత్. అందుకే ప్రభువాడు, ఇఫ్ యు నో ద ట్రూత్, ద ట్రూత్ విల్ మేక్ యూ ఫ్రీ. సత్యము నిన్ను స్వతంత్రులుగా అయ్యను. కాబట్టి మన పని ఏమిటంటే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. కొన్ని విషయాల్లో మనము ఒక నిశ్చయతకు రావాలి. కొన్ని విషయాల్లో మన మనస్సు, మన హృదయము ఎస్టాబ్లిష్ అయిపోవాలి, స్థిరపడిపోవాలి. ఇంకా డబుల్ మైండ్ ఉండకూడదు, అవునా కాదా అన్నటువంటిది అసలు ఉండకూడదు. ఏక మనసు ఉండాలి. కొన్ని విషయాల్లో ఏక మనసు ఉండాలి. అంటే విశ్వాసమందు స్థిరులై అంటే అర్థం ఏంటంటే కొన్ని విషయాల్లో మనం ఎస్టాబ్లిష్ అయిపోవాలి.
ట్రూత్లో ఎస్టాబ్లిష్ అయిపోవాలి, దేవుని గురించినటువంటి సత్యంలో స్థిరమైపోవాలి, సాతానుని గురించినటువంటి సత్యంలో స్థిరమైపోవాలి, మన పొజిషన్ గురించినటువంటి దేవుని యొక్క రాజ్యము, మన స్థాయిని గురించి, దేవుని యొక్క మనసులో మన విలువను గురించినటువంటి విషయము స్థిరపడిపోవాలి. ఇక డౌట్ రాకూడదు, మన పొజిషన్ బట్టి మనకు డౌట్ రాకూడదు, మన కెపాసిటీని బట్టి మనకు డౌట్ రాకూడదు, దేవుడు మనకిచ్చినటువంటి విలువను బట్టి మనకు అనుమానము, సందేహము రాకూడదు, దేవుని గురించి ఇక సందేహాలు రాకూడదు. కొన్ని విషయాలు స్థిరపడిపోవాలి. ఆ స్థిరత్వం లేకపోతే నువ్వు ఎదిరించలేవు, స్థిరత్వం లేకపోతే ఎదిరించలేవు. ఏక మనసుతో నీవు మంచి పోరాటాన్ని నువ్వు పోరాడలేవు. కాబట్టి ఈ సత్యాన్ని ఎప్పుడైతే మనము స్థిరపరచుకుంటామో, ఎస్టాబ్లిష్ చేసుకుంటాము, ఆత్మీయ పోరాటంలో దేవుడిచ్చే సర్వాంగ కవచంలో ఈ ట్రూత్ అన్నటువంటిది బెల్ట్ లాగా పనిచేస్తుంది. ఒకవేళ నడుము టైట్గా లేదనుకోండి, లూజ్గా డ్రెస్ ఉందనుకోండి, ఫైట్ చేయగలమా, పోరాడగలమా? జారిపోతుంటే ఎంత ఇన్కన్వీనియన్స్ ఉంటుందండి. ట్రూత్ తెలియకుంటే, ఒక పరిస్థితిని గురించినటువంటి సత్యం మనకు తెలియకుంటే చాలా అస్థిరంగా ఉంటుంది, చాలా అస్థిరంగా ఉంటుంది. నా ఫ్రెండ్, ఐ థింక్ నా క్లాస్మేట్, ఇప్పుడు స్కూల్ లైఫ్లో క్లాస్మేట్, వాళ్ళ డాక్టర్కి అనుకుంటా, షీ గాట్ మోర్ దెన్ 620 ఎన్నో మార్క్స్ వచ్చాయి తనకి మొన్న నీట్లో. కానీ టెన్షన్ పడుతున్నారు. నాకు అడిగారు అనమాట, 2 సార్లు అడిగితే 2 సార్లు స్ట్రైట్గా చెప్పాను, ఏమాత్రం సుత్తి లేకుండా స్ట్రైట్గా చెప్పేశాను, నో సెకండ్ థాట్. కొన్ని కాలేజెస్ గురించి అడిగితే స్ట్రైట్గా చెప్పేసి మీరు ఏమనుకుంటున్నారు అన్నారు. నేనేమనుకున్నా చెప్పంటారా అని చెప్పేసి స్ట్రైట్గా చెప్పేశాను, పలానా కాలేజీలో జాయిన్ చేయండి అన్నారు. అంతే, దీని గురించి సెకండ్ థాట్ వద్దు, పలానా కాలేజీలో జాయిన్ చేయండి అని చెప్పాను. తర్వాత కనీసం అంటే ఒక 15 సార్లు ఫోన్ చేసి మీరు ఏమనుకుంటున్నారు చెప్పండి అంటే 15 సార్లు నేను ఒక్కటే చెప్తున్నాను, అది మారదు. ఎందుకంటే నాకు దేవుడు ఏదైనా చెబితే ఇంకంతే దాన్ని నమ్మేస్తాను. సో ఒక నడిపింపు వచ్చిందంటే ఇంకా అది మారదు. సో తనే ఉంటుందంటే గలిబిలి పడుతుంది అనమాట. అక్కడ చేర్పిద్దామా, ఇక్కడ చేర్పిద్దామా, అక్కడ ఉంటే ఎలా బాగుంటుంది, ఇక్కడ చేరిస్తే ఎలా ఉంటుంది, రకరకాలుగా. అస్సలు తను ఏమన్నదంటే, అసలు నా గురించి కూడా నేను ఎంత టెన్షన్ ఫీల్ కావాలంటే నేను చెప్పాను, ఇది యూజువలే, మన గురించి మనకు అంత టెన్షన్ ఉండదు, కానీ మన పిల్లల గురించి ఎక్కువ టెన్షన్ పడతాం, ఇది అన్యులు పడతారు అట్లా, కానీ మనం అట్లా ఉండకూడదు. మీరు ఇంత టెన్షన్ పడేదానికంటే ఒకరోజు ఉపవాసం ఉండి దేవునికి సన్నిధిలో కూర్చోండి, ప్రభువా ఎక్కడ చేర్పించమంటావు ప్రభు అని ఒక్క మాట అడగండి. దేవుడు చెప్తే ఇంకా సింగిల్ మైండ్తో ఉండండి, అంతే కదా. ఈ 15 రోజులు దివారాత్రం టెన్షన్ పడుకుంటూ, ఆందోళన పడుకుంటూ జీవించాల్సిన అవసరం ఏముంది? లెట్ us have a సింగిల్ మైండ్. సింగిల్ మైండ్ ఎప్పుడు వస్తుంది? దేవుడు మాట్లాడింది మనం నమ్మినప్పుడు, మనం వినగలిగినప్పుడు సింగిల్ మైండ్ వస్తుంది. నేను అందుకే చెప్పాను, నేను చెప్పినా కూడా మీరు అంగీకరించలేరు. అందుకే మీరు వ్యక్తిగతంగా దేవుడి నుంచి వింటే మీకు విశ్వాసం వస్తుంది. ఫెయిత్ కమ్స్ బై హియరింగ్ అండ్ బై హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని, ప్రభువా మంచి మార్కులు ఇచ్చావయ్యా, నీ కృతజ్ఞతలు. ఏమండి, అసలు చాలామందికి తక్కువ మార్కులు వచ్చి గందరగోళంతో గురైపోతుంటే 620 మార్కులు, మంచి మార్కులు, ఎక్కడైనా సీట్ వస్తుంది. టెన్షన్కు 15 రోజుల నుంచి ఒకటే టెన్షన్లో జీవిస్తున్నారు, ఒకటే టెన్షన్లో. ఇప్పుడు ఇంత టెన్షన్ అవసరం లేదు. మీరు కూర్చొని దేవుని యొక్క సన్నిధిలో దేవుడు చెబుతాడు, దేవుడు మాట్లాడతాడు. దేవుని చిత్తం ఏముందో ఏమో అర్థం కావడం లేదు జయంత్, ఏముందో ఏమో అర్థం కానప్పుడు కూర్చో దేవుని యొక్క సన్నిధిలో. అస్థిరంగా ఉండకూడదు. విశ్వసించువాడు కలవరపడడు. దేని గురించి కూడా మనకు అస్థిరత్వం ఉండకూడదండి. ఈవెన్ మంచి పోరాటంలో కూడా, ఈ ఫైట్లో కూడా, స్పిరిచువల్ బ్యాటిల్లో కూడా విశ్వాసము స్థిరత్వం ఉండాలి, ఏక మనసు ఉండాలి. సో కొన్ని విషయాలను మనము వాక్యంలో గ్రహించి, పరిశుద్ధాత్మని వెలిగింపులో వాక్యాన్ని గ్రహించి ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. సో వాటిలో కొన్ని విషయాలు నేను చెప్పుకుంటూ వచ్చాను. సో వాటిలో ఏం చెప్పాను? వీఆర్ న్యూ క్రియేషన్. మనము నూతన సృష్టి. ఎవరు నీవంటే నీవు నూతన సృష్టివి. యు ఆర్ నాట్ ఎ బాడీ, యు ఆర్ నాట్ ఎ మైండ్, బట్ యు ఆర్ అ స్పిరిట్, జస్ట్ లైక్ గాడ్ ఈజ్ అ స్పిరిట్. దేవుడు ఆత్మయే ఉన్నాడు గనుక, దేవుడు ఆత్మ, నీవు నేను కూడా ఆత్మ. అయితే ఈ ఆత్మ నూతన సృష్టిగా మార్చబడింది. ఎప్పుడైతే యేసే నా ప్రభు అని మనం నోటితో ఒప్పుకొని, దేవుడు ఆయన మృతుల నుండి లేపాడని హృదయమందు విశ్వసించడం వలన మనము నూతనంగా జన్మించాం. ఎవడైనా క్రీస్తునందున వాడు నూతన సృష్టి. వి ఆర్ అ న్యూ క్రియేషన్. ఐ యామ్ ఎ న్యూ క్రియేషన్. ఐ యామ్ ఎ స్పిరిట్. ఐ యామ్ నాట్ ఎ బాడీ, ఐ యామ్ నాట్ ఎ మైండ్. ఐ హ్యావ్ ఎ బాడీ, ఐ హ్యావ్ ఎ మైండ్, బట్ ఐ యామ్ ఎ స్పిరిట్.
మనం విల్ బికమ్ మోర్ కాన్షియస్, స్పిరిట్ కాన్షియస్ అవుతాం దీన్ని మాట్లాడుతూ, దీని గురించి ఆలోచిస్తూ ఉంటే. సో వీఆర్ ఎ న్యూ క్రియేషన్, మనం నూతన సృష్టిని. ఐఎమ్ ఎ న్యూ క్రియేషన్, ఓల్డ్ మ్యాన్ హ్యాస్ గాన్. పాస్ట్ వెళ్ళిపోయింది, గతం అయిపోయింది. ఇక పాస్ట్ను అపవాది తీసుకుని వచ్చేదానికి వీల్లేదు. వీ హ్యావ్ బికమ్ న్యూ క్రియేషన్ అన్నమాట. సత్యం అది, వీ హ్యావ్ బికమ్ న్యూ క్రియేషన్. రెండవది మీకు వాక్యంలో చూపించాను. నోవాహు దినములలో నేను నోవాహుతో ఒట్టు పెట్టుకునేటట్లు అన్నాడు. దేవుడు ఒట్టు పెట్టుకున్నాడంట. దేనికి ఒట్టు పెట్టుకున్నాడంట? యెషయా గ్రంథం 54వ అధ్యాయం చూపించాను. దేనికి ఒట్టు పెట్టుకున్నాడంట? నీ మీద కోపంగా ఉండననియో, నీ మీద కోపపడనని ఒట్టు పెట్టుకున్నాడంట. దేవుడు ఒట్టు పెట్టుకున్నాడు. ఏమని? నీ పైన నేను కోపపడను అని. 54వ అధ్యాయంలో ఇది ఉంది. అంటే 53వ అధ్యాయంలో ఏముందంటే ఆయన కోపాన్ని అంతా కుమ్మరించేశాడు. దేవుడంట లోకాన్నే, క్రైస్తవులను పక్కన పెట్టండి, క్రైస్తవులు కాసేపు పక్కన పెడదాం, లోకాన్నే దేవుడు సమాధానపరుచుకున్నాడంట. క్రీస్తు రక్తము ద్వారా, సిలువ బలియాగం ద్వారా దేవుడు లోకముతోనే సమాధానపరుచుకున్నాడంట. ఆయన కోపం అంతా కుమ్మరించేశాడండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఆయన కోపం అంతా కనిపిస్తుంది. ఆయనకు పాపం అంటే ఎంత ద్వేషమో కనిపిస్తుంది. సో పాపానికి తగిన మూల్యం ఆయన చెల్లించేసి ఆయన ఏం చెప్తున్నాడంటే 54వ అధ్యాయం వచ్చే లోపల, నేను నీ మీద కోపడ్ను, నేను నీ మీద కోపడ్ను, నీ మీద కోపడ్ను. మరి పొరపాట్లు చేస్తే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఏమంటాడు తెలుసా? వారి దోషముల విషయమై నేను దయ కలిగి అంటాడు. హల్లెలూయా. వారి దోషముల విషయమై నేను దయ కలిగి వారి దోషములను క్షమించి వాటిని మరలా జ్ఞాపకము చేసుకోను అంటాడు. దిస్ ఈస్ ద ట్రూత్ అబౌట్ గాడ్. దిస్ ఇస్ ద ట్రూత్ అబౌట్ గాడ్. దేవుడు మనకు తండ్రి ఉన్నాడు. సో ఆయనకు మన పైన ఇక కోపము లేదు, కోపము రాదు. ఎందుకు? ఆయన ఒట్టు పెట్టుకున్నాడు. ఆయన ఒట్టు పెట్టుకున్నాడు. దేవుని యొక్క వాక్యం అండి, ఇదే మనకు ఆధారం. ఆయన ఒట్టు పెట్టుకున్నాడు. నోవాహు దినంలో జలములు మరలా భూమి మీదకి రావని నేను ఏ రీతిగా ప్రమాణం చేశానో అదే రీతిగా నీ మీద కోపపడనని, నిన్ను గద్దించనని. అంటే సరి చేయనని కాదు, సరి చేస్తాడు. ఎలా సరి చేస్తాడు? ప్రేమతో సరి చేస్తాడు. హల్లెలూయా. ఆ కోపం ఏంటి? పై కోపమేది, పై కోపమే. ఆయన కోపము క్షణం మాత్రమే. తెలుగులో నిమిషం అని ఉంది, ఇంగ్లీష్లో మొమెంట్ అని ఉంటుంది. His anger is but for a moment, but his mercy and grace is for lifetime. Hallelujah. This is the truth about God. God is love. God loves us so much. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆయనకు మన పైన కోపము లేదు, కోపము రాదు. బాధ అవుతుంది ఆయనకు. ఎందుకో తెలుసా? మనం ఏదైనా అవిధేయత చూపించినప్పుడు, తప్పుడు మార్గంలో మనం వెళ్ళినప్పుడు మనం అనవసరమైనటువంటి సమస్యలు తెచ్చుకుంటామేమో అని ఆయన చాలా బాధపడతాడు. సో కాబట్టి ఇటువంటి సత్యాలు మనం నరనరాల్లో జీర్ణించుకుని పోలే. గాడ్ ఈజ్ హ్యాపీ అబౌట్ మీ, గాడ్ లవ్స్ మీ, గాడ్ ఈజ్ నాట్ యాంగ్రీ టువర్డ్స్ మీ. దేవునికి నా పైన కోపం లేదు. ఉండాల్సిన కోపం అంతా ఏసయ్యను బట్టి ఆయన లేకపోతే మనం దిక్కులేని వారు అంటే ఆయనను బట్టి ఈరోజు దేవుడు నా మీద కోపపడ్డం లేదు. ఆయనను బట్టి నా మీద దయ చూపుతున్నాడు ఆయన. గాడ్ లవ్స్ మీ. తర్వాత ఇంకొక సత్యం ఏమిటి? హీ హాజ్ ఫర్గివెన్ ఆల్ అవర్ సిన్స్. మనం పుట్టక ముందే మన పాపాలను క్షమించేశాడండి. హీ హాజ్ ఫర్గివెన్ ఆల్ అవర్ సిన్స్. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ మొత్తం చెల్లించేశాడండి. హీ పెయిడ్ ఆల్ ద ప్రైస్. సో కాబట్టి ఈ సత్యము మనం స్థిరపరచుకోవాలి. ఇక అన్ఫర్గివ్నెస్ అనేది దేవుని దగ్గర లేదండి. హీ హాజ్ ఫర్గివెన్ us. ఇప్పుడు మనం చేయాల్సిందంతా ఏమిటంటే, మనం ఏదైనా పొరపాటు చేస్తే గో టు గాడ్ అండ్ రిసీవ్ ఫర్గివ్నెస్. టేక్ ఫర్గివ్నెస్, రిసీవ్ ఫర్గివ్నెస్. ఇప్పుడు మనమంతా రిసీవింగ్ ఎండ్లోనే ఉండేది. దేవుడు ఇప్పుడు కొత్తగా ఫర్గివ్ చేయడం, కొత్తగా హీల్ చేయడం, కొత్తగా సహాయం చేయడం. హీ హ్యాస్ ఫినిష్డ్ హిజ్ వర్క్. ఆయన తన పనిని ఆయన పూర్తి చేశాడు. సో కాబట్టి ఆయన మనల్ని క్షమించేశాడు. మనం చూసాం, నేను చూపించాను పాస్ట్ టెన్స్లో. హీ హ్యాస్ ఫర్గివెన్ ఆల్ అవర్ సిన్స్. దేవుని యొక్క వాక్యాన్ని మనం సరిగా డివైడ్ చేయాలంటే ఆ డివిజన్ మార్క్ గీత ఎక్కడ గీయాలంటే రిజరక్షన్కు ముందు, రిజరక్షన్ తర్వాత. పునరుత్థానానికి ముందు కథ వేరు, పునరుత్థానం తర్వాత వేరు. BC-AD ఎట్లనో అట్లా రిజరక్షనే. డివైడింగ్ లైన్ వచ్చేసి రిజరక్షనే. రిజరక్షన్ ముందు ఏముంటుంది? మీ సహోదరును మీరు హృదయపూర్వకముగా మీరు క్షమించని ఎడల మీ పరలోకమందున్న తండ్రియు మీ ఎడల అలాగే చెయ్యును. ఇఫ్ యు డోంట్ ఫర్గివ్, యువర్ హెవెన్లీ ఫాదర్ విల్ నాట్ ఫర్గివ్. ఇదేంటి? రిజరక్షన్కు ముందు. రిజరక్షన్ తర్వాత ఏమిటి? పత్రికలు ఏముంటుందో తెలుసా? పత్రికలు ఏముంటుందంటే
ఆయన మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరు ఇతరులను క్షమించండి అంటాడు. He has forgiven you. You have received forgiveness and give forgiveness to somebody else. సో అంతకుముందు ఏముంటుంది? ఇఫ్ యూ లవ్ మీ అంటాడు. ఆ డివైడింగ్ లైన్కి ముందు, పునరుత్థానానికి ముందు ఇఫ్ యూ లవ్ మీ అన్నట్లు ఉంటుంది. ఇఫ్ యూ మనం పైనే ఉంటుంది ఫోకస్. కానీ పునరుత్థానం తర్వాత ఏమైంది తెలుసా? యోహాన్ అంటాడు, ఆయనే మనల్ని మొదటగా ప్రేమించాడు గనక మనం ఆయనను ప్రేమించ బద్దులమై ఉన్నాం. మనం సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోయాం. ఫస్ట్ ఆయన చేసి చూపించాడు. హీ హ్యాస్ ఫర్గివెన్ అవర్ సిన్స్. ఐ యామ్ కంప్లీట్లీ ఫర్గివెన్. ఇక గిల్టీ కాన్షియస్ అన్నదానికి మన మనసులో ఆస్కారమే ఉండకూడదు, వెతికినా కూడా కనిపించకూడదు. ఈ గిల్ట్ను, ఫాల్స్ గిల్ట్ను వాడుకునే అపవాది చెడు కూడా ఆడేస్తాడు, మనసునంతా పాడు చేసేస్తాడు. ఆత్మీయంగా నువ్వు ఏమాత్రం ముందుకెళ్ళకుండా వాడు బంధించేస్తాడు. ఎప్పుడు? సత్యము తెలియకుంటే. సో గాడ్ లవ్స్ అస్, ఇది సత్యం. గాడ్ లవ్స్ మీ. మీకు ఒక విషయం తెలుసా? నువ్వు ఏం చేసినా కూడా, మనం ఏమి చేసినా దేవునికంట మన మీద ప్రేమ మాత్రం తగ్గదంట. వాట్ ఎ స్టేట్మెంట్ అండి! ఎంత ఆదరణ ఇస్తుంది, ఎంత ధైర్యాన్ని ఇస్తుంది, ఎంత బలం ఇస్తుంది. ఇది లోపలికి వెళ్ళిపోవాలండి. ఎప్పుడైతే ఇది లోపలికి వెళ్తుందో ఏమవుతుందో తెలుసా? భయం పోతుంది మన జీవితాల్లో. ఎందుకో తెలుసా? యోహాన్ గారు రాస్తుంటాడు, ద పర్ఫెక్ట్ లవ్ క్యాస్టెత్ అవుట్ ఫియర్. పరిపూర్ణమైన ప్రేమ భయము వెళ్ళగొడుతుందంట. ప్రేమలో భయం ఉండదు, పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని వెళ్ళగొడుతుందంట. వెన్ యూ బిలీవ్ దట్ గాడ్స్ లవ్ విల్ నెవర్ చేంజ్, అది అగాపే లవ్ అండి. ప్రేమ నువ్వు ఏం చేసినా తగ్గదు, ప్రేమ మాత్రం తగ్గదు. పెరిగేదానికి ఆస్కారం ఉంది కానీ తగ్గేదానికి అస్సలు ఆస్కారము లేదు. ఇది ఎస్టాబ్లిష్ కావాలి, ఇది స్థిరపడాలి. గాడ్ లవ్స్ మీ. రాజు యొక్క కోపం అంట సింహ గర్జన లాంటిదంట. సో అపవాది ఏం చేస్తాడు? ఒక అబద్ధం తీసుకొని వస్తాడు నీ దగ్గరికి. ఏంటి? గాడ్ ఈజ్ యాంగ్రీ టువర్డ్స్ యూ అనే ఆలోచన నీ మనసుకు వస్తుంది. ఆయనే కోపంగా ఉంటే నువ్వు ఏం చేయగలవు? ఏ రీతిగా నువ్వు సమాధాన పరుచుకోగలవు? సో కాబట్టి అక్కడ నువ్వు దొరికావనుకో, అపవాది చేతిలో మనము బలేదానికి ఆస్కారం ఉంటుంది. రాజు యొక్క కోపము సింహ గర్జన వంటిది. కానీ దేవుడు ఏం చెప్పాడు? లేదు, నీ మీద కోపపడనని అన్నాడు. అపవాది గర్జించు సింహం వలె, సింహ గర్జన, రాజు కోపం. చూసారా ఎలా లింక్ అయి ఉందో దేవుని యొక్క వాక్యంలో. సో కాబట్టి విశ్వాసమందు స్థిరులై వానిని మనము ఎదిరించాలి. వాడు వచ్చేదంతా కూడా అబద్ధాలు తీసుకుని వస్తాడు. మన హృదయంలో సత్యము ఉండాలి. అందుకే యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనందరి కొరకు యేసుక్రీస్తు ప్రభువు ప్రార్థన చేశారు. ఏమన్నాడు? సత్యములో వారిని ప్రతిష్ఠించండి, సత్యముతో ప్రతిష్ఠించండి. కాబట్టి సత్యము చేత మనము నిండుకొని పోయి ఉండాలి. దేవునిని గురించినటువంటి సత్యం, మనల్ని గురించినటువంటి సత్యం, అపవాదిని గురించినటువంటి సత్యం. అపవాది యొక్క లిమిటేషన్స్ మనకు తెలియాలి, లేకపోతే భయపడుతూ ఉంటాం అనమాట. వీ షుడ్ నో ద లిమిటేషన్స్ ఆఫ్ ద డెవిల్. వీ షుడ్ నో అవర్ ఎబిలిటీస్ అండ్ అవర్ పవర్. వీ షుడ్ నో అవర్ పొజిషన్, అవర్ అథారిటీ. గాడ్ గివెన్ అథారిటీ. ఈ సత్యాలు మనం తెలియకుంటే మనం సరిగా ఈ పోరాటంలో మనం పోరాడలేం. అందుకే ఇక్కడ ఏమన్నాడు పేతురు గారు రాస్తూ, విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించండి అన్నాడు. సో కాబట్టి మనం నూతన సృష్టి అయి ఉన్నాం. దేవునికి మన మీద కోపం లేదు, కోపము రాదు. ఎందుకు? ఆయనే ఒట్టు పెట్టుకున్నాడు కాబట్టి. ఆయన అన్నాడు, మాట తప్పనటువంటి దేవుడు. నిమిషానికి ఒక మాట ఆయన మార్చడం. దేవుడు ప్రేమ అన్నాడు. ఆయన దేవుడు మన పాపాలన్నీ కూడా క్షమించారు. కొన్నిసార్లు ఈ సత్యాన్ని మనం చెప్పినప్పుడు వెంటనే కొన్ని డౌట్లు కూడా వస్తాయి. అలాగని మన ఇష్టానుసారం జీవించచ్చా? ఆ గుంపును వదిలేసేయచ్చు. సో దేవుని కృపను వ్యర్థము చేసుకునే ఆ గుంపును వదిలేయచ్చు. నేనేమంటానంటే, దేవుని ప్రేమ మాత్రం మారదు. ఒక వ్యక్తి అవిధేయతతో జీవిస్తున్నప్పుడు ఏమవుతుందంటే, ఒకటి, అపవాదికి ద్వారం తెరుస్తాడు, అపవాది చేత దాడి చేయబడతాడు. రెండవది, విత్తుట కోయట అన్నటువంటి ఒక సూత్రము ఉంది, ఒక ప్రిన్సిపల్ ఉంది. సో కీడును విత్తుకుంటూ వెళ్ళిపోతే ఓ రోజు పంట కోసుకుంటాడు. అది దేవుడిచ్చే శాపం కాదు, దేవుడు లాస్ ఎస్టాబ్లిష్ చేశాడు. సో కాబట్టి వాటి ప్రకారము జరుగుతుంది తప్ప దేవుడు శపించడము, దేవుడు శిక్షించడం అన్నటువంటిది దాదాపుగా జరగదండి. సో గాడ్స్ లవ్ విల్ నెవర్ చేంజ్. గాడ్స్ లవ్ టువర్డ్స్ us విల్ నెవర్ చేంజ్. అయితే దేవునికి విరోధంగా మనం వెళ్తూ ఉన్నప్పుడు మనం అనవసరమైనటువంటి శ్రమలను, అనవసరమైనటువంటి శోధనలను లోనికి మనం వెళ్తాం. అనవసరమైనటువంటి నష్టాలు మనం తెచ్చుకునే వారం అవుతాం. అయితే అది దేవుడు చేసేవి కావు.
సో దేవుడు చేసేవి కావు. దేవుని మూలంగా పుట్టినవాడు తనను తాను భద్రపరుచుకుంటాడు కనుక దుష్టుడు వానిని ముట్టలేడు. సో కాబట్టి మనం భద్రపరచుకోవడం మనము నేర్చుకోవాలి. ఏ రీతిగా? సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే అబద్ధాన్ని ప్రజెంట్ చేస్తాడో, లోపల సత్యం ఉందనుకోండి, వెంటనే దాన్ని మనం రిజెక్ట్ చేయొచ్చు. లోపల సత్యం లేకపోతే ఆ అబద్ధాన్ని మనం నమ్మామనుకోండి, గాడ్ కెనాట్ హెల్ప్ అస్. దేవుడు మనకు సహాయం చేయాలి అని అనుకున్నా కూడా సహాయము చేయలేడు. యేసుక్రీస్తు ప్రభు నజరేతుకు వెళ్ళాడంట. నజరేతుకు వెళ్ళి అక్కడ తన సొంత ఊరిలో అనేక కార్యాలు చేయాలని వెళ్ళారంట. బాగా సిద్ధపడి అభిషేకంతో వెళ్ళారంట. కానీ ఆయన చేయలేకపోయాను అంట. హీ కుడ్ నాట్ డూ మిరకిల్స్ అంట. హీ డిడ్ నాట్ డూ. ఆయన చేయాలని అనుకోలేదు కాదు, చేయాలని పోయాడు, ఆయన చేత కాలేదంట. దేర్ అన్బిలీఫ్ బౌండ్ హిమ్. వారి యొక్క అవిశ్వాసము ఆయనను పని చేయకుండా ఆపేసిందంట. సో అందుకే అక్కడ వాక్యంలో చూస్తే వారి అవిశ్వాసమును బట్టి ఆయన ఆశ్చర్యపడెను అని ఉంటుంది. అంటే మనలో ఉన్నటువంటి అవిశ్వాసము దేవుని యొక్క శక్తిని బంధించి వేస్తుంది, దేవుని యొక్క శక్తిని ఆపేస్తుంది అవిశ్వాసం. సో కాబట్టి దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో చేయాలనుకున్నా కూడా చేయలేడు, మన సహకారం అన్నటువంటిది లేకుంటే. సో వీ షుడ్ బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ సర్టన్ ట్రూత్స్. God loves me. We are completely forgiven. God loves us. Never feel angry towards us. ఈ సత్యాలంటే ఇలాగ కొన్ని సత్యాలు ఉన్నాయి. ఇక కమింగ్ వీక్స్లో ఆ సత్యాలు ఎలా అయిపోవాలంటే 2 2 4, 2 3 6, 2 5 10 అలా అయిపోవాలి. సో ఆలోచించకూడదు 2 5 ఎంత అంటే 2 1 2 అలా కాకూడదు. అలా ఎప్పుడు కాదు, బాగా ప్రాక్టీస్ చేసామనుకోండి, ఈ మనసుతో ప్రమేయం లేకుండానే, బై హార్ట్ అంటాం అనమాట, మనసుతో ప్రమేయం లేకుండానే లోపల నుంచి వచ్చేస్తుంది అనమాట. సో అలా కొన్ని సత్యాలు నరాల్లో జీర్ణించుకొని పోవాలి. ఆ సత్యాలు జీర్ణించుకొని పోతే అబద్ధాలను జయించడం చాలా సులభం. ఇట్ బికమ్స్ ఈజీ టు డిఫీట్ ద ఎనిమీ. యూ కెన్ ఈజీలీ రికగ్నైజ్ ద లైస్ ఆఫ్ ద డెవిల్ వెన్ యూ నో ద ట్రూత్. సత్యం తెలుసుకున్నప్పుడు సాతాను యొక్క అబద్ధాలను అతి సులభంగా నీవు గుర్తించగలవు. సో వీటిలో ఇంకొక ట్రూత్, దీని గురించి నేను వివరంగా వచ్చే వారం నేను చెప్తాను. ఏమిటంటే వి ఆర్ రైటస్. దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చేశాడు ఉచితముగా. ఐ యామ్ ఎ రైటియస్ మ్యాన్, యు ఆర్ రైటియస్ మ్యాన్. యాకోబు రాసిన పత్రికలో చివరి అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, ఏంటంటే నీతిమంతుని యొక్క విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బలమైనదిగా ఉండును. డూ యూ వాంట్ టు బికమ్ స్ట్రాంగ్ ఇన్ యువర్ ప్రేయర్ లైఫ్? యూ షుడ్ గెట్ అ రెవల్యూషన్ అబౌట్ రైటియస్నెస్. ఆ మధ్యలో ఎప్పుడు ఒక పాట విన్నానండి, ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా అని. ఎవరైనా బైబిల్ అడిగారా? ప్రార్థన శక్తి నాకు కావాలని ఎవరైనా ప్రేయర్ చేశారా? ఎవరైనా? కొన్నిసార్లు భలే అనిపిస్తుంది, రాగాలు బాగుంటాయి, మ్యూజిక్ బాగుంటుంది, బట్ దే ఆర్ నాట్ స్క్రిప్చురల్. అది స్క్రిప్చురల్ కాదు. బలమైన ప్రార్థన కావాలా నీకు? ఇక్కడ వాక్యం ఉంది. నీతిమంతుని యొక్క విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బలమైనదిగా ఉండను. సో ప్రార్థనలో బలం కావాలా నీకు? ప్రార్థనలో బలం కావాలంటే యూ షుడ్ గెట్ ఎ రెవల్యూషన్. తలకి ఏమి ఎక్కాలంటే నేను నీతిమంతుని అన్నటువంటి సత్యం లోపలికి ఎక్కాలి. హల్లెలూయా. మనం ఏదో చేయడం వల్ల నీతిమంతులము కావడం లేదు. దేవుని ఎప్పుడైతే నీవు నమ్మావో, యేసుక్రీస్తు ప్రభుని ఎప్పుడైతే స్వంత రక్షకునిగా అంగీకరించావో, నెక్స్ట్ మొమెంట్ నీవు నీతిమంతుడవు, నీతిమంతురాలవు అయ్యావు. దేర్ ఇస్ నో గ్రోత్ ఆర్ డెవలప్మెంట్ ఇన్ రైటియస్నెస్. నీతిలో ఎదుగుదల ఉండదు. వీ కెన్ గ్రో స్పిరిచువల్లీ, బట్ వీ కెన్ నెవర్ గ్రో ఇన్ అవర్ రైటియస్నెస్. నీతి అన్నటువంటిది మారదు. ఇప్పుడు ఎలా ఉంటుందో 10 సంవత్సరాల తర్వాత కూడా అదే రీతిగా ఉంటుంది. బాగా స్టడీ చేయండి నీతి గురించి. ఆ నీతిని దేవుడు ఉచితంగా ఇచ్చాడు. ఎప్పుడైతే నేను నీతిమంతుని అని నీ మనస్సులో, నీ ఆత్మలో రిజిస్టర్ అయిపోతుందో, అప్పుడు ఏమవుతుంది తెలుసా? నీ నడక మారిపోతుంది, నీ మాట మారిపోతుంది, నీ ప్రవర్తన మారిపోతుంది. వీఆర్ నాట్ సిన్నర్స్, వీఆర్ రైటర్స్ పీపుల్. చాలాసార్లు దీన్ని దీనత్వం అనుకుంటారు. ఐ యామ్ అ సిన్నర్ సేవ్డ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ అంటారు. అది ఎంత తప్పో తెలుసా? ఐ యామ్ అ సిన్నర్
సేవ్డ్ బై ద గ్రేస్. అంటే నువ్వు సిన్నరా సేవ్డా? సిన్నర్ అయితే సేవ్డ్ కాదు, సేవ్డ్ అయితే సిన్నర్ కాదు. దీన్ని నేను కొంచెం కరెక్ట్ చేశాను. ఐ వాజ్ అ సిన్నర్ బట్ ఐ యామ్ ఎ రైటస్ మ్యాన్. సో దేవుడు నాకు ఒకటి నేర్పించాడు. ఏంటంటే బికాస్ ఆఫ్ యాడమ్ ఐ వాజ్ అ సిన్నర్. ఆదామును బట్టి నేను పాపిని, యేసయ్యను బట్టి నేను నీతిమంతుని. హల్లెలూయా. ఆదామును బట్టి నేను పాపినయ్యాను. నేనేదో తప్పు చేయడం వల్ల కాదు, పుట్టడమే పాపిగా పుడుతున్నాను. కారణం ఏమిటి? ఒక్కని పాపము. దీని గురించి నెక్స్ట్ వీక్ డీప్గా మనం వెళ్దాం. ఒక్కని పాపము, ఆదాం మూలంగా మనం అందరం పాపులం అయ్యాం. అదే రీతిగా యేసు మూలంగా మనం నీతిమంతులం అవుతాం. పాపం చేయకుండానే ఎట్లా పాపులం అయ్యామో, ఒక్క నీతి కార్యం చేయకుండానే మనం నీతిమంతులం అయ్యాము, ఉచితముగా అయ్యాము. నీతిని దేవుడు ఒక వరములాగా ఇచ్చాడు, ఒక గిఫ్ట్ లాగా ఇచ్చాడు. ఇట్స్ ఎ గిఫ్ట్, నాట్ ఎ సాలరీ. అది జీతం కాదు. మన ప్రవర్తనకు దేవుడిచ్చే బహుమానం కాదు, అది మన నమ్మకానికి దేవుడిచ్చే బహుమానం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను అంటాడు దేవుడు. సో బై బిలీవింగ్ వీ విల్ బికమ్ రైటియస్. ఏమి నమ్మాలి? యేసు ప్రభువుని నమ్మాలి. యేసు తిరిగి లేచాడని మన హృదయంతో నమ్మితే దేవుడు ఏమంటాడంటే, నువ్వు నీతిమంతుడవు, నువ్వు నీతిమంతురాలు అంటాడు. సో వీ గాట్ బోర్న్ అగైన్ యాజ్ అ రైటస్ పర్సన్స్. ఆ స్పిరిట్ ఉంది కదా, యాక్చువల్ పర్సన్ ఇస్ అ రైటస్ స్పిరిట్. మనం నీతిమంతులము. ఎప్పుడైతే నేను నీతిమంతుని అన్నటువంటి సత్యం జీర్ణించుకొని పోతుందో, నీ ప్రేయర్ బలంగా మారుతుంది. యువర్ ప్రేయర్ విల్ బికమ్ స్ట్రాంగ్. యువర్ ప్రేయర్ విల్ బికమ్ స్ట్రాంగ్. నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉందరు. నీతిని గురించినటువంటి రెవల్యూషన్, ప్రత్యక్షత మన మనసులను నింపాలంటే అప్పుడు దేవుని యొక్క సన్నిధిలోనికి ఎలా వెళ్తాం? వాక్యంలో వ్రాయబడిన ప్రకారం ధైర్యంగా మనం వెళ్తాం. హల్లెలూయా. దేవునికి నాకు మధ్య ఏం లేదు. ఐ హ్యావ్ రైట్ స్టాండింగ్ విత్ గాడ్ బికాస్ ఆఫ్ జీసస్. ఆయనను బట్టి ఐఎమ్ రైటస్. ఆయన నా నీతి అయ్యాడు. పాప మెరుగని ఆయన నీతిని మనకు ఆపాదించుటకు ఆయన పాపమయ్యాడు అన్నమాట. సో కాబట్టి చూసారా, ఏ పాపము చేయని అతను పాపమయ్యాడు. సో ఏ నీతి కార్యం చేయని మనము అదే రీతిగా నీతిమంతులం అయ్యాం. సో గాడ్ హెస్ మేడ్ us రైటస్. ప్రియులారా, మన జీవితం సక్రమంగా ఉండాలంటే, మన మాట సక్రమంగా ఉండాలంటే, మన బ్రతుకు సక్సెస్ఫుల్గా ఉండాలంటే ఈ రెవల్యూషన్ చాలా క్రూషియల్ అండి, చాలా క్రూషియల్. దట్ ఐఎమ్ ఏ రైటస్ మ్యాన్. నేను నీతిమంతుని, నేను నీతిమంతురాలని, నేను నీతిమంతుని. మేడం గారు ఎప్పుడు కూడా రెన్నీతో అంటుంటారు అనమాట, రే నువ్వు మర్చిపోకూడదురా, మీ డాడీ డాక్టర్, మీ డాడీ డాక్టర్ అంటుంటారు అనమాట. అంటే డాక్టర్ కాబట్టి నువ్వు డాక్టర్ కొడుకులాగా ఉండాలా, నువ్వు డాక్టర్ కొడుకులాగా ఉండాలి. ఎట్లంటే ఇట్లా ఉండకూడదు, చింపిరిగా ఉండకూడదు, నీట్గా ఉండాలి, డాక్టర్ కొడుకులాగా ఉండాలి. అంటే నువ్వు ఎవరో నువ్వు తెలుసుకోవాలి. యూ షుడ్ నో హూ యు ఆర్. యూ షుడ్ నో ట్రూత్ ఏంటి. యు ఆర్ ఎ రైటస్ మ్యాన్ అన్నది ట్రూత్. నువ్వు పాపిస్తోడం అన్నటువంటిది అది ట్రూత్ కాదు, అది అబద్ధం. అది ఏం చేస్తుంది తెలుసా? నిన్ను కృంగ చేస్తుంది, నీ ఇమేజ్ను దెబ్బతీస్తుంది. సో యు ఆర్ ఎ రైటస్ పర్సన్, యు ఆర్ ఎ రైటస్ పర్సన్. గాడ్ హ్యాస్ మేడ్ యూ రైటస్. ఆయన నిన్ను నీతిమంతునిగా చేసేసాడు అంతే. సో కాబట్టి పొరపాట్లు జరిగినా పొరపాట్లు జరగకున్నా కూడా ఒకటి ఏమిటంటే ఇది మారదు. ఇట్స్ ఏమంటే ఇట్స్ అ స్టేటస్ అండి. ఇట్స్ అ స్టేటస్. చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అన్నమాట. దేవుని యొక్క పిల్లలు అండి. నీతిమంతులు అంటే దేవుని యొక్క పిల్లలు. ఇట్స్ అ స్టేటస్. యు ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. ఇట్స్ నాట్ అది అచీవ్మెంట్ కాదు, అది అచీవ్మెంట్ కాదు. గుడ్ కండక్ట్, గుడ్ కండక్ట్ మనకు అవసరం. బైబిల్ అడ్వైజెస్ us టు హ్యావ్ గుడ్ కండక్ట్. మన మంచి క్రియలు చేయాలి, మంచి జీవితం ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అయితే అది నీతిని సంపాదించదు. మన నీతి క్రియలన్నీ కేవలము మురికి గుడ్డలు అంటాడు. సో వాట్ ఎవర్ వీ డూ టు అచీవ్ దట్ కైండ్ ఆఫ్ రైటస్నెస్ ఇంపాసిబుల్, మన వల్ల కాదు. అందుకే యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఫ్రీగా నీతి అనే గిఫ్ట్ని ఇచ్చాడు. రోమా 5:17 ప్రకారం మరణం ఒకని అపరాధం మూలంగా వచ్చినదై ఏలిన ఎడల మరి కృపాబాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము కలిగిన వారే ఈ లోకంలో మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారా ఈ ఏలుదురు అని సెలవిచ్చారు. సో కాబట్టి ఈ లోకంలో మనం సక్సెస్ఫుల్గా ప్రతి పోరాటంలో విజయవంతులుగా ఉండాలంటే రెండింటి గురించి మనకు ఫుల్ సమృద్ధిగా రెవల్యూషన్ ఉండాలి. ఒకటి గ్రేస్, అబండెన్స్ ఆఫ్ గ్రేస్. రెండవది గిఫ్ట్ ఆఫ్ రైటియస్నెస్, నాట్ సాలరీ.
ఇట్స్ ఎ గిఫ్ట్ ఆఫ్ రైటియస్నెస్. అది గిఫ్ట్ అండి, గిఫ్ట్. దేవుడు గిఫ్ట్గా ఇచ్చి, మనం ఎప్పుడైతే జీసస్ని యాక్సెప్ట్ చేస్తామో అప్పుడు రైటియస్నెస్ని గిఫ్ట్గా ఇచ్చాడు. రైటియస్నెస్, రైట్ స్టాండింగ్ విత్ గాడ్, రైట్ స్టాండింగ్ విత్ గాడ్. సో నేను నీతిమంతుని, నేను నీతిమంతురాలు అన్నటువంటి సత్యము మన నరాల్లో జీర్ణించుకొని పోవాలి. అప్పుడు ఆ సత్యము జీర్ణించుకొని పోయినప్పుడు సో we will live like righteous person. So right believing will cause right living. చాలాసార్లు మనం మాట్లాడేదాన్ని బట్టి, మనం మాట్లాడే దీని మీద ఆధారపడి ఉంటుందంటే మన నమ్మకాన్ని బట్టి ఆధారపడుతుంది. ఒక బిలీఫ్ సిస్టమ్ అన్నటువంటిది మనలో ఉంటుందండి. మనం నమ్మిన దాన్ని బట్టి మాట్లాడుతుంటాం చాలాసార్లు, నమ్మిన దాన్ని బట్టి ఆలోచిస్తుంటాం చాలాసార్లు, నమ్మిన దాన్ని బట్టి స్పందిస్తూ ఉంటాం చాలాసార్లు. సో యాక్చువల్గా ఎక్కడ సర్జరీ జరగాలంటే బిలీఫ్ సిస్టమ్, లోపల ఉన్నటువంటి బిలీఫ్ సిస్టమ్ దగ్గర మార్పులు జరగాలి. దాన్నే మనస్సు రూపాంతరం అంటాం అనమాట. సో అక్కడ ఏమిటంటే ఐఎమ్ నాట్ ఎ సిన్నర్, యు ఆర్ నాట్ ఎ సిన్నర్, వీ వర్ సిన్నర్స్ బట్ వీ బికేమ్ రైటియస్ వెన్ వీ యాక్సెప్టెడ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రభువును అంగీకరించినప్పుడు మనము నీతిమంతులము అయ్యాం. ఆ నీతిమంతులు అన్నటువంటి భావన, కాన్షియస్నెస్, రైటియస్నెస్ కాన్షియస్ అంటాం, అది మనకు వచ్చిందంటే అవర్ ప్రేయర్స్ విల్ బికమ్ వెరీ వెరీ స్ట్రాంగ్. షార్ట్ ప్రేయర్సే కానీ పవర్ఫుల్ ప్రేయర్స్గా మారిపోతాయి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనది, బహుబలమైనదిగా ఉండను. డూ యూ వాంట్ స్ట్రెంగ్త్ ఇన్ యువర్ ప్రేయర్ లైఫ్? డూ యూ వాంట్ ఆల్ ఆఫ్ యువర్ ప్రేయర్స్ టు బి ఆన్సర్డ్? గెట్ రైటియస్నెస్ కాన్షియస్నెస్. మన మనసులో నేను నీతిమంతుని, ఉచితముగా క్రీస్తుని బట్టి నేను నీతిమంతుని అయ్యాను అన్నటువంటి భావన మనం పొందుకోవాలి. విశ్వాసమందు స్థిరులై అపవాదిని ఎదిరించండి. సో నీతిమంతునికి సంబంధించిన అనేక వాగ్దానాలు అవన్నీ నీ స్వంతం అండి, మన స్వంతం, మన స్వాస్థ్యం. అవన్నీ కూడా మన జీవితంలోనికి ప్రవహించడం ఆరంభమవుతుంది. లేచిన పడతాం దేవుని యొక్క సన్నిధిలో కొన్ని సత్యాలు మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. సో బికాస్ ఆఫ్ Adam we were sinners and because of Jesus we are righteous. మనం నీతిమంతులం అండి, మనం నీతిమంతులం. దేవుడు నిన్ను పాపిగా చూడడం లేదు, దేవుడు నిన్ను నీతిమంతునిగా చూస్తున్నాడు. నువ్వు పొరపాటు చేస్తే ఏమవుతుంది? మనము మన పాపములను ఒప్పుకొని నెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక మన పాపములన్నిటిని క్షమించి సకల దుర్నీతి నుండి మనల్ని పవిత్రునుగా చేయను. దుర్నీతి అంటుకుంటుందండి, దాన్ని క్లీన్ చేస్తాడు తన రక్తముతో. నీతి మాత్రం పోదండి, పోదు. నీతి అన్నది బ్రెస్ట్ ప్లేట్ అండి, ఆ సర్వాంగ కవచంలో మైమరువు. హృదయానికి గాయం కాకుండా, మనస్సాక్షికి గాయం కాకుండా భద్రపరిచేది నీతి అండి. నీతిని గురించిన ప్రత్యక్షత లేకుంటే ఈ స్పిరిచువల్ వార్ఫేర్లో నువ్వు నిలబడలేవు. యు ఆర్ ఎ రైటియస్ పర్సన్. దేవుడు నిన్ను ఎలా చూస్తున్నాడో తెలుసా? నిన్ను నీతిమంతునిగా చూస్తున్నాడు, నిన్ను నీతిమంతురాలిగా చూస్తున్నాడు. నువ్వు అలాగే చూసుకో, బలహీనుడిగా చూసుకోవద్దు, పాపిలాగా అసలే చూసుకోవద్దు. యు హ్యావ్ బికమ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. పాపి అంటే ఒక మాటలో చెప్పాలంటే చైల్డ్ ఆఫ్ ద డెవిల్ అండి. ఇట్స్ అ నేచర్, చైల్డ్ ఆఫ్ ఎ డెవిల్. రైటియస్ అంటే చైల్డ్ ఆఫ్ గాడ్ అండి. నువ్వు చైల్డ్ ఆఫ్ గాడా, చైల్డ్ ఆఫ్ డెవిలా? సిన్నర్ అంటే యు ఆర్ ద చైల్డ్ ఆఫ్ డెవిల్. నో, యు ఆర్ నాట్ ఎ చైల్డ్ ఆఫ్ ఎ డెవిల్. యు ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. యు ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. వి ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. ఇవన్నీ కూడా యేసయ్యను బట్టే మనం పొందుకున్నామండి. మన జ్ఞానం ఆయనే, మన నీతి ఆయనే, మన విమోచన ఆయనే, మన పరిశుద్ధత ఆయనే. ఆయన అన్నాడు కదా, నేనే మిమ్మల్ని పరిశుద్ధపరచువారును. హీ ఈజ్ అవర్ విజ్డమ్, హీ ఈజ్ అవర్ రైటియస్నెస్, హీ ఈజ్ అవర్ రైటియస్నెస్. ఎంత రిలీజ్ అయిపోతామండి, ఎంత భారం తొలగిపోతుంది మన పైన. ఆయన మన నీతి అయ్యాడు, ఆయన మన జ్ఞానం అయ్యాడు, ఆయన మన విమోచన అయ్యాడు. థ్యాంక్ యూ లార్డ్. ఈ పాట పాడుతుండగా ప్రభు సన్నిధిలో దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తూ
దేవుని యొక్క సన్నిధిలో కృతజ్ఞత అర్పణలు సమర్పించుదాం. నా జ్ఞానము నీవే, నా నీతియు నీవే, నా పరిశుద్ధత నీవే, విమోచన నీవే యేసయ్యా. నా జ్ఞానము నీవే, నా నీతియు నీవే, నా పరిశుద్ధత నీవే, విమోచన నీవే యేసయ్యా. ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే, ఆరాధనా నీకే నా యేసయ్యా. ఆరాధనా నీకే, ఆరాధనా ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే, ఆరాధనా నీకే నా యేసయ్యా. ఆరాధనా నీకే. నా అర్హత నీవే, నా ఆనందం నీవే, నా ఆరోగ్యం నీవే, నా ఆయుష్షు నీవే యేసయ్యా. నా అర్హత నీవే, నా ఆనందం నీవే, నా ఆరోగ్యం నీవే, నా ఆయుష్షు నీవే యేసయ్యా. ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే, ఆరాధనా నీకే నా యేసయ్యా. ఆరాధనా నీకే. పరిశుద్ధమైనటువంటి తండ్రి యేసుక్రీస్తు వారి నామములో పౌలు అన్నాడు తండ్రి, గలితీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో, నేను సిలువను బట్టి తప్ప దేని యందు అతిశయపడను అన్నాడయ్యా. అతిశయపడేదానికి అనేక కారణాలు ఉన్నా కూడా వాటన్నిటికంటే మించినది గొప్పది తండ్రి సిలువ దగ్గర మీరు జరిగించినటువంటి కార్యం. సిలువ దగ్గర మమ్మల్ని ప్రేమించారయ్యా, సిలువ దగ్గర మీ ప్రేమను వెల్లడి చేశారయ్యా, సిలువ దగ్గర మీ కోపాన్ని కుమ్మరించారయ్యా, సిలువ దగ్గర తండ్రి మమ్మల్ని నీతి మంతులుగా చేశారయ్యా. ఉచితముగా నమ్ము ప్రతి వారిని ఉచితముగా నీతిమంతులుగా తీర్చేశారయ్యా. భక్తిహీనులను నేరస్తులను నీతిమంతులుగా తీర్చేశారయ్యా. పరలోకపు కోర్టులో మా మీద ఒక్క కేసు కూడా లేదయ్యా. నీ రక్తంతో తుడిచివేశావయ్యా, నీతిమంతులుగా చేశారయ్యా. నీతిని దయచేసి ధైర్యాన్ని ఇచ్చారయ్యా. మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎన్ని మాసాలు ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు మీరు మమ్మల్ని కాపాడారు. ఈరోజు ఇక్కడ మీ సన్నిధిలో నిలిచే భాగ్యం దయచేశారు. మరొకసారి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ మంచి పోరాటంలో దేవా తండ్రి, దేవ మంచి పోరాటాన్ని మంచిగా పోరాడగలిగే జ్ఞానాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వివేకము గల నాయకుడిపై పోరాడమని మీరు సెలవిచ్చారయ్యా. ఆ రీతిగా పోరాడుటకు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. సత్యముతో ప్రతిష్ఠించండి, సత్యముతో విడిపించండి. సత్యాన్ని ప్రభువా మా మనసులో హృదయాల్లో స్థిరపరచుకుంటకు వాక్యాన్ని ధ్యానించే మనస్సును మాకు దయచేయండి. దివారాత్రములు సిలువ దగ్గర మీరు జరిగించిన కార్యాలను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లించినట్లుగా తండ్రి మాకు మనస్సు పుట్టించమని అడుగుతున్నాం. అవునయ్యా, మమ్మల్ని నీతిమంతులుగా చేశారు. మొదటి జన్మ పాపిలాగా పుట్టాం, రెండవ జన్మలో నీతిమంతులాగా పుట్టాం. ఆదమును బట్టి పాపులము, యేసును బట్టి నీతిమంతులమయ్యా. We are no more children of the devil. We are the children of a righteous father. నీతిమంతుడైన నీతిమంతునికి నీతిమంతులే పుడతారా? నీతిమంతునికి నీతిమంతులే పుడతారు, పాపికి పాపి పుడతారు. దేవుడు మనల్ని కొన్నాడు, మనల్ని కన్నాడండి. దేవుడు పాపిష్టోళ్లను కనలేదండి. నీతిమంతుడైన దేవుడు తన సత్యవాక్యం ద్వారా నీతిమంతులను కన్నాడు. నీతిమంతులను కన్నాడు, పాపులను కాదు. రిమూవ్ ది సిన్ కాన్షియస్నెస్ ఫ్రమ్ యువర్ మైండ్.
టేక్ అవే దట్ కాన్షియస్ ఫ్రమ్ యువర్ మైండ్. టేక్ అ న్యూ నేచర్. క్రొత్త మనసును పొందుకో. ఐఎమ్ ఎ రైటస్ మ్యాన్, గాడ్ హెస్ మేడ్ మీ రైటస్. నీతిమంతునే. భయం అన్నటువంటిది పరిగెత్తి పారిపోతుందండి. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అన్నటువంటిది ఎగిరిపోతుందండి. నీ తల పైకి ఎత్తపడుతుందండి. ధైర్యం చేత నింపబడతావు. ధైర్యంగా ఏ శ్రమనైనా ఎదుర్కొంటావు. ధైర్యంగా ప్రార్థన చేయగలవు. ధైర్యంగా దేవునికి సన్నిధికి వెళ్ళగలవు. నువ్వు నీతిమంతుడు అన్న ప్రత్యక్షత నువ్వు కలిగి ఉన్నప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీతిమంతులుగా చేశారయ్యా మీ కృతజ్ఞతలను చెప్పండి. బాగా విస్తరించండి. ఆ విషయంలో బాగా ధ్యానించండి. లోపలికి సింక్ అవుతుంది. సబ్కాన్షియస్లోకి రిజిస్టర్ అవుతుంది. బిలీఫ్ సిస్టమ్ లోపల మారిపోతుంది. సాఫ్ట్వేర్ మారిపోతుంది. యు విల్ సీ ట్రాన్స్ఫార్మేషన్ ఇన్ యువర్ లైఫ్. తండ్రి మీకు స్తోత్రం నాయనా. ఇది మా తలకెక్కుటకు సహాయం చేయండి. నీతిమంతులం అన్నటువంటి సత్యం నరనరలో జీర్ణించుకొని పోవాలి. నీతిమంతులుగా మేము మాట్లాడగలం. నీతిమంతులుగా మేము నడవగలం. నీతిమంతులుగా నిర్ణయాలు తీసుకోగలం. నీతిమంతులుగా మేము ప్రవర్తించగలం. మీ కృపను మాటలు విస్తరింపచేయమని, వచ్చిన ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలను దీవించమని, లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా బ్లెస్ చేయమని, క్షేమంగా తండ్రి తమ ఇళ్ళకు చేరుటకు సహాయం చేయమని, ఈ వారమంతా కృపాక్షేమం వెంట వచ్చినట్లుగా దీవించమని, మరలా తను మేము తిరిగి కలుసుకున్న పర్యంతం మీ సన్నిధి చోటమును భద్రపరచమని, మీ రాజ్యం విత్తమనే కానుకల పైన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఇంకా రక్తమును ప్రోక్షిస్తూ తండ్రి విత్తిన ప్రతి హస్తాన్ని వారి జీవితాన్ని దీవించండి. అన్నిటి యందు ఎల్లప్పుడూ సర్వ సమృద్ధిని దయచేసి మీరు మహిమ పొందమని, నవంబర్ మాసంలో నూతన కార్యాలు చేసి తండ్రి నీ బిడ్డలను నీ పిల్లలను తృప్తిపరిచి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు వారి ఘనమైన పరిశుద్ధమైన ఉన్నతమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం చేరిన మనకు, లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రియులకు, లోకంలో ఉన్న సకల పరిశుద్ధులందరికీ, మరి ముఖ్యంగా ఇశ్రాయేలీయులకు అందరికీ కూడా ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.